अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ఏమ్మా నిన్న మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే ఈ సృష్టిలో ఈ సచ్చిదానందం అనేటువంటి పరమాత్మకి వాడి పేరు సచ్చిదానందం అని పెట్టుకున్నాం. కానీ వాడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాడు ఒక టెస్ట్కి నిలబడాలి. ఆ టెస్ట్కి నిలబడితేనే అది మన లిట్మస్ టెస్ట్ అంటారు చూడు మన సైన్స్లో. ఆ టెస్ట్కి నిలబడితే అది ఏదో ఆ కలర్ కరెక్ట్గా అని మనకు తెలుస్తుంది, లేకపోతే లేదు. అట్లా నిలబడ్డంలో ఆ మూడు లక్షణాలు పరమాత్మకు ఉండి తీరాలి. నిన్న వ్యాప్తమైన లక్షణం మనం చూసాం. మన దగ్గర కూడా అది ఉంది అని ఒప్పుకున్నాం. ప్రతిదీ అక్కడ చూడడం కాదు, ఇక్కడ ఉంది అని ఒప్పుకోవాలి. నువ్వు నీ దగ్గరికి ప్రతిదీ నీకు అప్లై చేసుకోవాలి, లేకపోతే దాన్ని నువ్వు నమ్మలేవు. అక్కడెక్కడో ఉంది అంటే ఏమో గురుగారు చెప్తున్నారు కాబట్టి ఉందేమో అని అనుకుంటా. అట్లా కాదు, నీకు అప్లై చేసుకో. నువ్వు వ్యాప్తం అవుతున్నావా లేదా, నీ దగ్గర జ్ఞానం వ్యాప్తమైందా లేదా. దానికి కళ్ళు ముక్కులు చెవులు లేవు నీ జ్ఞానానికి కదా. నీ జ్ఞానానికి ఉన్నాయి ఆ ఇంద్రియాలు. కానీ నీ జ్ఞానం నీ వీపు మీద ఉన్న ఆ చిన్న కురుపు ఎర్రగా ఉందా చిన్నగా ఉందా ఎంత పరిమాణం ఉంది అన్నీ చెప్పగలుగుతోంది. కళ్ళు లేకుండా ఎట్లా చెప్పగలిగింది కదా. ఎవడైనా నాకు తలనొప్పి నాకు గుండె నొప్పి అని వాడు చెప్తున్నాడు, ఇంకోడు ఎవడో కనుక్కోవటంలా. ఎవడికి వాడు చెప్తేనే మన డాక్టర్ దగ్గరికి వెళుతున్నాం. బాధ ఎవడికి ఉంది, నాకుందే నేనే కనుక్కుంటున్నాను కదా. నేను పొట్టలో కోసి లోపలికి వెళ్ళి చూడగలిగానా, చూడలే. అయినా కూడా నేను చెప్పగలుగుతున్నా. దాన్ని బట్టి నా జ్ఞానం వ్యాప్తమైంది, ఆప్నోతి అన్న టెస్టుకు నిలబడుతోంది. కానీ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు కదా, ఆ అనంతానికి నిలబట్టల్లా. కాబట్టి ఈ జ్ఞానం పరమాత్మే నేను ఒప్పుకుంటున్నా. కానీ పరమాత్మ అనంతంగా వ్యాప్తి చెందాలి. వీడెక్కడ వ్యాప్తి చెందాడు, శాంతంగా. శాంతం అంటే నా శరీరం వరకు శాంతంగా వ్యాప్తి చెందుతుంది. రెండో టెస్ట్ ఏంటంటే పరమాత్మకు టెస్ట్ ఇది, మనకు కాదు. వాడు అందరినీ మింగాలి. వాడు ఎట్లా మింగుతున్నాడు, మింగాడు అంటే అర్థం ఏమిటంటే ఒట్టిగా తినడం కాదు, దాని నామరూపాలు పోవాలి. జలం పృథ్వీని మింగింది అంటే అర్థం ఏమిటి, పృథ్వీ ఇంకా కనపడకూడదు కదా. నీళ్లు చాలా ఉంటే భూమి దాన్ని మింగేస్తుంది. ఈ భూతాలకి ఒక గొప్పతనం ఉంది. ఏమిటంటే ఎవరు చిన్నదిగా ఉంటే వాళ్ళని వాళ్ళని మింగేస్తారు. ఎవరు చిన్నగా ఉంటే చూడండి, నిప్పు
అగ్గిపుల్ల గీచామనుకోండి, వెలుగుతుంది కదా, గాలి వచ్చిందంటే ఇది ఆరిపోతుంది కదా. అంటే ఈ నిప్పును ఆ గాలి మింగేసింది అని ఎందుకు అనుకుంటున్నాం? ఈ నిప్పుని దీని రూపాన్ని కోల్పోతుంది. ఇంకా దాని రూపం ఉండకూడదు. అది ఉండకుండా ఉంటే, అన్నం నేను మింగేశాను, అప్పుడు అన్నం రూపం ఉండకూడదు. మింగిన తర్వాత ఆ పదార్థం నా దగ్గర ఇంకా జీర్ణక్రియ అన్నీ ఉన్నాయి కాబట్టి అది శక్తిగా కన్వర్ట్ అవుతోంది. అన్నీ శక్తిగా మారాలి. ముందు శక్తిగానే ఉంటాయి, తర్వాత పదార్థంగా మార్పు చెందుతాయి, పదార్థం మళ్ళీ శక్తిగా కన్వర్ట్ అవుతుంది. అదే జరుగుతోంది ఇక్కడ కదా. జీవుడికి జగత్తుకు సంబంధం ఏమిట్రా అంటే ఇదే సంబంధం. నిన్న ఎంతవరకు చేశామంటే మనం ఆకాశం వరకు వెళ్ళి ఆకాశాన్ని సదాకాశం అనాలి. సదాకాశం ఆకాశమే, అదొక పెద్ద గొయ్యి లాంటిది, పెద్ద గుంట. గుంటలో ఏమైనా పెట్టచ్చు. ఎందుకంటే గుంట అంటే ఎందుకంటున్నామంటే దేన్నైనా నింపుకుండేది, అది నిండదు. అట్లాంటిది మన దగ్గర ఒకటి ఉంది. చెప్పండి, మన దగ్గర మన పొట్ట. ఆకాశం మన పొట్ట. మధ్యాహ్నం బాగా కడుపు నిండా పెట్టాం, రాత్రికి మళ్ళీ అది నిండదు, అది మళ్ళీ వెలితిగా ఉంటుంది. రాత్రికి మళ్ళీ పెట్టాం, రేపు పొద్దునకి మళ్ళీ వెలితిగా ఉంటుంది కదా. మన దగ్గర ఉన్న పొట్ట ఎట్లాగైతే భక్ష్య భోజ్య చోష్య లేహ్య అన్ని ఎన్నేసినా నాకు ఇదే పెట్టు, నాకు అదే పెట్టు అని అనదు కదా. ఏం పెట్టినా గుంటలో ఏం బారేస్తానరా, ఏమైనా బారేయచ్చు కదా. అట్లాంటి గుంట మన దగ్గర ఉంది, అది ప్రతిదాన్ని మింగుతున్నది. అట్లా ఈ జగత్ అనేటువంటి దీన్నంతటిని ఆకాశం మింగుతోంది అంటే దాని నామరూపాలు లేకుండా చేస్తోంది. ఎట్లా చేస్తోందో మళ్ళీ చూపిస్తా మీకు, ముందు వినండి. ఏమ్మా, లేకపోతే దానికి ఈ సెకండ్ క్వాలిటీ మనం ఫిట్ అవ్వదు. ప్రతి దాంట్లో అది కూర్చోవాలి. సూత్రం ఉంది అంటే ఆ సూత్రంలో దాన్ని కూర్చోబెట్టగలగాలి, లేకపోతే అది కరెక్ట్ కాదు. ఎప్పుడైతే చిదాకాశం, చిత్ అనేటువంటి ఒక చైతన్యం ఈ ఆకాశాన్ని ఆక్రమిస్తుందో, ఇది జడాకాశం. ఏది ఇందాక గొయ్యి అన్నది, గొయ్యి లాంటిది జడాకాశం. అది ఏ వస్తువునైనా వేయించుకుంటుంది, మింగుతుంది, కానీ నిండదు. ఏదైతే వచ్చి దీన్ని మింగుతుందో, దీన్ని మింగేది అది ఒక్క చైతన్యం. అది ఎట్లా మింగుతుంది అంటే చెప్పే బ్లాటింగ్ పేపరు సిరాని మింగేసినట్టు. సిరాకి రంగు ఉంది, సిరాకి రూపం ఉంది. ఇప్పుడో నేను పాఠాలు చెప్పే రోజుల్లో శేషమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ నిరాకారం సాకారం ఎట్లయిందో అన్నదానికి సాధన చేసుకుంటూ ఒక మాట చెప్పింది, చాలా నాకు నచ్చింది. ఎందుకంటే అది అందుకే ఇప్పటిదాకా గుర్తుపెట్టుకున్నా. శేషమ్మ, ఆమెను మిరపకాయల శేషమ్మో ఏదో అంటారు. అదే అంటే వాళ్ళ వ్యాపారం మిరపకాయలేమో, అందుకని ఆమెను అట్లా అంటారు. ఆమె చెప్పింది, అమ్మ సిరా దాంట్లో పోసేటప్పుడు ఇంకు పోస్తారు కదా, మీలాగా కాదు. ఆ పోసేటప్పుడు అది నిరాకారం, దానికి ఆకారం లేదు, ద్రవరూపమే, కానీ దానికి షేప్లెస్ కదా. ఆ నిరాకారం ఆ పెన్ను పాళీలో నుంచి వచ్చి అక్షరాల్లాగా వస్తోందంటే అక్షరంకి ఆకారం ఉంది, అక్షరానికి శబ్దం ఉంది. చూడండి ఎంత బాగా చెప్పిందో. అక్షరానికి ఆకారం ఉంది, అక్షరానికి ఆ ఆకారాన్ని చూసి నాకు పలుకుతున్నావు, దానికి ఒక రూపం ఉంది. ఒక నిరాకారం ఒక సాకారం అయింది అంటే సాకారం కాక్కర్లే. అప్పుడు వాడు ఏమవుతాడంటే ఆ నిరాకారమైన పదార్థమే ఉపాదానం. ఆ నిరాకారమైన పదార్థం ఉపాదానం కదా. ఉపాదానం అంటే మట్టి కదా.
అది కుండగా కనిపించాలంటే ఒక నిమిత్తం కావాలి. ఎవడైనా ఒకడు ఆ పెన్ను పట్టుకుని రాస్తేనే అక్షరాలు వస్తాయి. మీరు ఇట్లా ఆలోచించుకుంటే కరెక్ట్గా మీకు వేదాంతం అర్థమవుతుంది. ఇప్పుడు ఒక 40 ఏళ్ల కిందట ఆమె ఈ మాట చెప్పింది నాకు కదా. ఆమె ఏం చదువుకోలే కూడా, చదువు అక్కర్లే. దీన్ని ఈ సదాకాశాన్ని, సదాకాశం జడాకాశం కదా, ఆ జడాకాశాన్ని అది మింగేసింది. దీన్ని అప్లై చేసుకుని ఈ సిర ఎట్లా అయితే అక్షర రూపం ధరించిందో దాన్ని గుర్తుపెట్టుకుని నీ దగ్గర చూడండి, మనం ఖాళీగా కూర్చున్నప్పుడు మన లోపల ఆకాశం ఖాళీగా ఉంటుంది, దానికి ఆకారం లేదు. నీ ఆలోచన రాకముందు నీ దగ్గర ఏముంది? నిరాకారమైన నువ్వున్నావు, నీకు ఆకారం లేదు. ఇది కాదు, ఉన్నావు. నీకు వెంటనే ఒక ఆలోచన వచ్చింది, ఆలోచన రాగా నామ రూప వచ్చింది, నామ రాగానే నీకు రూపం కనిపించింది. ఆ ఆలోచన ఒక రూపం ధరించింది, ఆ సిర అక్షర రూపం ధరించింది కదా. ఆ తర్వాత దానికి జ్ఞానశక్తి తోడైంది, పని చేసావు, అయిపోయింది. ఒక నిరాకారం సాకారం అయింది అంటే ఆ సాకారం మళ్ళీ నిరాకారం అవుతుంది కదా. ఒక నిరాకారం సాకారం అయింది అంటే ఈ సాకారం మళ్ళీ నిరాకారం అవుతుంది కదా. ఇక్కడ ఏం నువ్వు తెలుసుకోవచ్చు అంటే ఒక నిరాకారమే ఒక ఆలోచనతో సాకారమైంది. పంచభూతాల సహాయం తీసుకుంది అంటున్నావు, పంచభూతాలకు ఆకారం ఉంది అంటున్నావు. కాదు, పంచభూతాలు కూడా నిరాకారమే. ఎందుకని? ఆకాశం నిరాకారం, ఆకాశానికి ఆకారం లేదు, కానీ ఆకాశం ఉంది. వాయువు నిరాకారం, వాయువు ఉంది. నీకు రూపం వచ్చింది ఎక్కడ? అగ్ని దగ్గర నుంచి. అగ్నికి ఆకారం ఉంది కదా, మంటలు నువ్వు చూడగలవు కదా. అగ్నికి ఆకారం ఉంది, జలానికి ఆకారం ఉంది. జలానికి ఏ ఆకారం ఉంది? ఎందులో పోస్తే ఆ ఆకారం పొందుతుంది. జలానికి ఆకారం ఉంది, పృథ్వీకి ఆకారం ఉంది. ఈ ఆకారము ఉన్నవి ఆ ఆకారం లేని దాంట్లోంచి వచ్చాయి, అవునా కదా? ఒక ఆకారం లేని దాంట్లోంచి వచ్చిన ఆకారాలు ఏమైపోవాలి? మళ్ళీ అందులోకి పోగలవు. ఏది ఎందులో నుంచి వచ్చిందో అది అందులోకి వెళ్ళగలదు. అందుకని ఇది మిథ్య. ఇప్పుడు నీ శరీరం అంతా కూడా కనపడుతోంది అంటున్నావే, ఇది ఎందుకు మిథ్య అంటే దీనికి పూర్వరూపం నిరాకారం, ప్రస్తుత రూపం ఆకారం. అందుకనే మనం ఏమనుకున్నాం? ధ్రువ ప్రాంతాల్లో జలమే మంచుగడ్డగా తయారయ్యి ఐస్బర్గ్కి ఆకారం ఉంది కదా, కొండల్లాగా ఉంది. ఆకారం లేకపోతే మన స్టీమర్లని మన సముద్రంలో ప్రయాణం చేసేటువంటి వాటిని ఆ కొండ ఢీ కొట్టి పడిపోతుంది. షిప్ రెక్కదే, షిప్స్ అన్నీ పడిపోతాయి. ఎందుకని? ఆకారం లేని జలం అయితే దాన్ని పగలగొట్టలేదు, అది ఘనీభవించి ఆకారమైంది. ఒక ద్రవీభవించిన నీరు ఘనీభవించి ఆకారమై కాఠిన్యాన్ని నీళ్లలో కాఠిన్యం లేదు. అట్లా ఘనీభవించి నువ్వు ఇంత కఠినంగా తయారైనావు. అందుకే ఏమంటారు చూసిన, నువ్వు తయారైంది నిరాకారమైన పంచభూతాలతో. వాడి గుండె బండరాయిరా, అది కరగదు అంటారు. విన్నారా ఈ మాట ఎప్పుడైనా? ఎందుకు బండరాయి అయిపోయినావు? నువ్వు సాకారమైనానని నమ్ముతున్నావు. నీకు ఏం చెప్పినా నీకు సరిపోదు. ఎందుకని? స్వభావం నీవంత గట్టి స్వభావం. ఇప్పుడు చూడండి, నీళ్ళకి ఆ స్వభావం లేదు. ఎవరికి? గట్టిబడి కాఠిన్యమైన స్వభావం నీటికి లేదు. అది ఐస్ గడ్డగా తయారయ్యేటప్పటికీ దానికి ఉంది, కాఠిన్యం ఉంది. ఎందుకంటే ఐసు కత్తిని తయారు చేసి పొడిస్తే చచ్చిపోతారు కదా, ఇనప కత్తి అక్కర్లే.
వినండి, దాన్ని అర్థం చేసుకోండి. చంపడానికి కూడా ఇక్కడ మార్గాలు చెబుతున్నారని మళ్ళీ అదో కొత్తదని మళ్ళీ అట్లా తయారు కావాకండి. కాఠిన్యం కోసమని. ఇప్పుడు మన మనస్సు ఎంత కాఠిన్యంగా ఎందుకుంది? ఒరే, నేను మాట్లాడేటప్పటికి వాడు మనస్సు కరిగిపోయిందిరా. మనస్సు ఎట్లా కరిగింది? అది కరిగిన స్వభావం గలది మనస్సుకు. ఫస్ట్ ఇంతకు ముందు మనస్సు యొక్క రూపం ఏమిటి? ద్రవరూపం. అది ఇప్పుడు ఏమైంది? గట్టిపడింది. అంటే ఐసుగా కావాలి అంటే, నీళ్లు గడ్డగట్టాలంటే వాతావరణం కావాలి. మరి ఇప్పుడు దీనికి ఏ వాతావరణం ఇచ్చావు నువ్వు? నీ మూడు వాతావరణం ఇచ్చావు. అబద్ధమా నిజమా చెప్పండి? నీ మనసు ఎందుకంత కఠినంగా తయారైంది కదా? ఎటువంటి వాతావరణంలో ఇది కాఠిన్యాన్ని సంపాదించుకుంది? అది విస్తృతం కాకుండా ఏం చెప్పాను దానికి? నువ్వు సంకుచితమైపోతే నేను, నా పెళ్ళాం, నా పిల్లలు, నా ఆస్తి వస్తుంది. నేను విస్తృతమైపోతే మనము, మన బంధువులు, మన ఆస్తి, నేను అంటల్లో మనము అంటల్లో ఏం తేడా చెప్పండరా? నేనంటే ఇంతవరకు గీత గీచుకున్నా, మనం అంటే మనం అంటే వీడిద్దరు, మేమిద్దరమా? కాదు, మనం అంటే అందరం. నేను అంటే నేను. ఎప్పుడైతే నేను అనుకుంటానో నేను ఇంతే ఉంటా. నేను అనుకున్నప్పుడు నేను, నా పెళ్ళాం, నా పిల్లలు నాకే పెట్టుకోవాలి అంటే, నువ్వు నేను అని అడిగావు కుదురా? నువ్వేమడిగావు? నేను, నా భార్య, నా పిల్లలు. మొత్తం ఎంతమంది ఉన్నారా? మహా ఉంటే నలుగురు, నలుగురు, అంతే కదా ఉంటారు. దేవుడు కూడా ఏమనుకుంటా అంటే, వీడిన పాపం లిమిటెడ్ అయిపోయి నలుగురి కోసమే అడుగుతున్నాడు, నలుగురికి ఎంత కావాలో అంత ఇచ్చేద్దామంటాడు. అంతే, నీ సంపద అంతవరకే. కానీ నేను ఒక్కడిని కాదురా, నేను ఇదంతా నా కుటుంబమే అన్నా అనుకో, అమ్మో ఇంత కుటుంబాన్ని పోషించాలంటే ఈమెకి చాలా డబ్బులు ఇవ్వాలి కదా. మరి మీరే ఆలోచించండి రా. ఎందుకని? మీరు వ్యాప్తి అయితే కదా. కొన్ని దేశాల్లో ఏం చేస్తారో తెలిసినా, ఒక్క పిల్లవాడు ఒక్క పిల్ల కన్నటువంటి వాళ్ళకి కొంచెం జీతమే ఇస్తారు. నలుగురు పిల్లల్ని కన్నా వాళ్ళకి ఎక్కువ, సేమ్ పని ఒకడు చేసేది. అవునా కదా? జర్మన్ లాంటి చోట అట్లాగే ఇస్తారు. 10 మంది పిల్లల్ని కన్నారనుకో, అంతకు తగ్గ డబ్బులు ఇస్తారు వాళ్ళ జీతం. మనకు కూడా మీరు ఆలోచించండి. భగవంతుడి గొప్పతనాన్ని చెప్తున్నా మీకు. మీరిద్దరే, నేను నా భార్య ఉండే రోజుల్లో నా సంపద ఇంతే, నా జీతం ఇంతే, చాలా లిమిటెడ్. నాకు ఒక కొడుకు పుట్టాడనుకో, వాడికి ఎంత కావాలో అంత జీతం పెంచేశాడు. పెంచాడా పెంచలేదా? ఎవరికి వాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పండి. ఇంకొకడు పుట్టాడు అనుకోండి, ఇంకొకరిని నువ్వు పోషించాలి, దానికి తగ్గ డబ్బు వాడిచ్చాడు. దానికి ఏం సామెత చెప్తుందో తెలిసినా, ఎంత చెట్టు ఉంటే అంత గాలి. మరి నీ చెట్టుని ఎందుకు చిన్నగా చేసుకుని వస్తున్నావు? చిన్నగా చేయవాకురా, విస్తృతంగా. ఆపునోతి, అందుకే చెప్పాం. మీకు అప్లై కావాలంటే ఇవన్నీ మీకు అర్థం కావాలి. ఇన్నాళ్ళు మనకు అర్థం కాలే. ఎందుకని? మనం చిన్న ఇంట్లో ఉండి చిన్న మనస్తత్వం పెట్టుకుని మన మనస్సును అసలు వ్యాప్తి కానీయం. ఎందుకంటే గాజులు మా ఇంటి అమ్మాయికి వేయించుకుంటా కానీ పక్కింటి పాపను పిలిచి గాజులు వేయిస్తానా నేను? మా డబ్బులు వాళ్ళ ఇంటికి పోవు. మీ డబ్బులు వాళ్ళ ఇంటికి పోవద్దు, వాళ్ళ పిల్లల్ని నీ ఇంటికి తెచ్చుకో. అప్పుడు ఏమవుతుంది? అది నీ పిల్ల అవుతుంది. అట్లా నీ భావం గనక పెరిగినట్లయితే అనాథ పిల్లలు అసలు ప్రపంచంలో ఉండరు.
ఉంటారా? అనాథ పిల్లలు ఎందుకు వచ్చారు? వాళ్ళు మా అని అనుకోకపోబట్టి కదా. అమ్మ అనుకోలే, నాన్న అనుకోలే, వాళ్ళని ప్రపంచంలోకి అయితే తెచ్చేశారు. మీరు ఆలోచించండి, నిజంగా బ్రహ్మజ్ఞాని సొసైటీకి ఈ రకంగా లాభం చేస్తాడు. కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకుని నీకు నువ్వు నేనేనని తెలుసుకుంటే లాభం ఏముంది అని మళ్ళీ అట్లకు వస్తే నాస్తికులు ఆ ప్రశ్న కూడా ఇస్తారు. అహం బ్రహ్మాస్మి అని మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటే మీ వల్ల ప్రపంచానికి లాభం ఏముంది? ప్రపంచానికి ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఎందుకంటే సంకుచితమైన మనస్సు ఎవడికి ఉంటుందో వాడి సమాజం నాశనం అవుతోంది. అవునా కాదా? వీటిలో వాడి సమాజం బాగుపడుతుంది. ఆ రాజకీయ నాయకుడికి ఈ ఆలోచన వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తాడు? వాడు అన్ని డబ్బులు నేనే తీసుకుని నేనే ఇంకా ప్యాలెస్లు కట్టుకోవాలని అనుకోకుండా కదా, అరే నాకు ఈ పవర్ ఉంది, ఈ పవర్తో నేను ఈ 10 మందికి సహాయం చేయాలి కదా, నా పెద్ద ప్యాలెస్ నాకు 500 గజ బకింగ్హామ్ ప్యాలెస్ మీరు లండన్లో 360 గదులు ఉన్నాయట, చాలా పెద్దది. 360 గదుల్లోకి రోజులో కాదులే, సంవత్సరంలో ఒక్కసారైనా ప్రతి గదిలోకి పోతామా? మనకే 4 గదిలో ఉంటే ఒక గదిలోకి అసలు పోవడానికే తీరదు. అంటే అవసరం లేదు. ఆలోచించండి. అట్లా సంకుచితం కావద్దు, విస్తృతం కావండి. ఈ ప్రపంచం అంతా నిరాకారం, సాకారంగా కనిపిస్తోంది. సాకారంగా కనిపించబట్టే కాఠిన్యం అనేటువంటి ఒక దుర్గుణం వచ్చి దీంట్లో చేరింది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాతావరణంలోనే వచ్చింది. మళ్ళీ వాతావరణం తీసేస్తే అది పోతుంది కదా. మనం ఫ్రిడ్జ్లో కనుక నీళ్లు పెట్టిన డీప్ ఫ్రిడ్జ్లో నీళ్లు పెట్టినట్టయితే నీళ్లు గడ్డ కడతాయి. ఆ గడ్డ తీసుకుని విసిరి కొట్టామంటే ఎవడికో దెబ్బ తగులుతుంది. అదే గడ్డని ఇక్కడ పెడితే ఈ వాతావరణంలో ఇంకా కాసేపటికి అది నీళ్లుగా మారిపోతుంది. ఇప్పుడు రూపం ధరించింది, రూపం లేకుండా పోవడానికి ఏది కారణమైంది? వాతావరణం కారణమైంది కదా. అందుకే పెద్దలు ఏం చెప్పారంటే, ఒరే నీ వాతావరణంలో నీకు అది సాధ్యం కాదు. ఎందుకంటే మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న నీకేం చెబుతారు? నువ్వు ఆ డబ్బులన్నీ నీ కొడుక్కి కొను, పక్కవాడి కొడుకు కొంటానంటే ఒప్పుకోను అని మీ అమ్మే చెప్తుందా? చెప్పదా కదా. ఆ వాతావరణంలో సాధ్యం కాదురా. సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగంలోకి వెళ్ళినట్లయితే నిస్సంగం, ఈ నీవు నీ పెళ్ళాం నీ పిల్లలు అన్నటువంటి వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ నీకు పోతుంది. ఎప్పుడు పోతుంది? సత్సంగం చేస్తే. సత్సంగం అంటే సత్తుతో సంగం. సత్సంగం అంటే మనం అందరం కూర్చొని సత్సంగం కాదు. మరి దీన్ని సత్సంగం అన్నారు కదండి. ఇక్కడ సత్తుని గురించే మాట్లాడతారు. అర్థమైందా? సత్ అంటే సద్దన్నం కాదు. వాడెవడో తెలివి తక్కువ వాడు చెప్తే 4 తిట్టాల్సింది అప్పుడే. నేనైతే ఖచ్చితంగా తిట్టేదాన్ని, నువ్వు ఎందుకురా ఈ క్లాస్కి వచ్చి కూర్చున్నావని కదా. సత్ అంటే సత్, సచ్చిత్, సత్తు కాదు, సత్తు సిల్వర్ కాదు, సత్తు గిన్నెలు. సత్తు గిన్నెలు కూడా సత్సంగమా? మరి ఏంటర్రా? సత్సంగత్వే నిస్సంగత్వం. ఎప్పుడు నువ్వు సత్తుతో సంబంధం పెట్టుకుంటావో, అస్థితో సంబంధం పెట్టుకున్నంతసేపు నీకది రాదు. సత్తుతో సంబంధం పెట్టుకుంటే నిస్సంగం వస్తుంది. ఎందుకు సత్తుతో సంబంధం పెట్టుకుంటే నిస్సంగం వస్తుంది అంటే కదా, అంతా సచ్చిత్తులే ఉన్నాయి అంటే నా కొడుకుని నా కూతుర్ని నేనెట్లా ప్రేమిస్తాను? ఎవడి దగ్గర సత్తు ఉంటే వాళ్ళందరూ నా రూపం అనుకుంటా. నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటానో, నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటాను చెప్పండి? ఏదైనా మంచి వస్తువు అయితే నాకే కావాలి కదా.
తినేదైనా సరే, కట్టుకునేదైనా సరే, అనుభవించేదైనా సరే, అవన్నీ కూడా కాదు. కంఫర్టబుల్ సీట్, మంచి కుర్చీ. రే మంచి కుర్చీ నాకు కావాలరా. ఎందుకంటే అంటే మిగిలిన వాళ్ళు ఎవరికి మంచిదక్క, వాళ్ళకు కుంటి కుర్చీ వేసి నాకు మాత్రం మంచి కుర్చీ వేయండి రా. ఎందుకంటే కుంటి కుర్చీలోంచి వాళ్ళు పడిపోతే వాళ్ళ నడుములు విరుగుతాయి. ఆలోచన చూడు. ఆ సత్తుతో సాంగత్యం పెట్టుకుంటే ప్రతి ఒక్కడు సత్తేనని నీకు తెలుస్తుంది. నువ్వు సత్తు అయితే వాడు సత్తే కదా. కాబట్టి ఇది ఈ సత్తుకే కావాలి అనేటువంటిది నీకు పోతుంది. అది నిస్సంగం. అర్థమైందా? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. మోహం ఎప్పుడు పోతుంది? మోహం అంటే ఏమిటి? వీడు నా కొడుకు, ఇది నా కూతురు, నా దగ్గర ఏదైనా కొంచెం ఉంటే వీళ్ళకే పెట్టాలి కదా. నా దగ్గర ఏమన్నా ఉంటే వీళ్ళకే పెట్టాలి అనే భావం నీకు పోతుంది. ఆ భావం పోగొట్టడానికి మన పెద్దలు ఏం చేశారంటే, గుళ్ళోకి వెళితే గుళ్ళో కొబ్బరికాయ కొడతాం కదా. గుడికి వెళితే కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా. ఒక చిప్ప పూజారి తీసుకుంటాడు, ఒక చిప్పనే మనకిస్తాడు. సగమే ఇస్తాడు పాపం. ఎందుకంటే ఆయన సగం పోని తింటే మనకు సంతోషమే. ఆయన తినడు, అవన్నీ తర్వాత అమ్మేసుకుంటాడు కదా. ఆయనకు అది ప్రసాదం కాదు, మనకు అది ప్రసాదం. అందుకని ఆ గుడి మెట్ల మీదే కూర్చొని దాన్ని పగలగొట్టుకొని మనం అక్కడ వెళ్ళిన ముగ్గురో నలుగురో చిన్న ముక్కలు తిని మిగిలిన కొబ్బరి చెక్క మనమే దాచిపెట్టుకొని వస్తాం. ఎందుకంటే మన ఇంట్లో కూడా ఎవ్వరు లేరు. ఇంట్లో ఉన్న ముగ్గురో నలుగురో గుడికి వెళ్ళిపోయినాం. ఆ మిగిలిన ప్రసాదం ఇంట్లో వాళ్ళకి పెట్టాలి అని కూడా కాదు. నేను ఒక్కడనే గుడికి పోయినా అనుకో, అయ్యో మా ఇంట్లో మిగిలిన వాళ్ళు ఉన్నారు, నేను గుడికి పోయినా కదా వాళ్ళకి ప్రసాదం పెడదామని ఈ చెక్క దాచిపెట్టుకొచ్చామంటే అర్థం ఉంది కాదు. ఆ గుడి మెట్ల దగ్గరే ఇంతమంది కూర్చుంటారు. ఈ ముక్కని ఇంకా 4 ముక్కలు చేసి, ఎందుకంటే మీరందరూ తిన్నారు కదా, ఇంకా కొంచెం ఈ ముక్కలు చేసి ఆ వరసన అక్కడ ఉన్న వాళ్ళకో లేకపోతే అక్కడ బీద పిల్లలకో వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళు తినరా? లేలే. ఇప్పుడు ప్రసాదం తిన్నాము, ఆ మిగిలిన కొబ్బరి ముక్కలు ఇంటికి తీసుకెళ్ళి రేపు పొద్దున మనం ఇడ్లీ పచ్చడి చేసుకోవాలి. మోహం, అది మోహం. మోహం అంటే నాకేం మోహం లేదు, నీకు ఈ గుణం ఉందా లేదా? అది ప్రతిదీ ఏం కావాలి? నిర్మోహత్వం. ఎప్పుడైతే నీకు నిస్సంగత్వం వస్తుందో ఆటోమేటిక్గా నిర్మోహత్వం వస్తుంది. ఎందుకంటే నిన్ను కొబ్బరి పచ్చడి చేసుకోవద్దని నేను చెప్పటల్లా. నీకు పచ్చడి చేసుకోవాలంటే ఇంకో కొబ్బరికాయ కొనుక్కో, డబ్బులు ఉన్నాయి కదా. ఇందాక కొబ్బరికాయ కూడా దేవుడికి నువ్వు నిజంగా భక్తితో కొట్టావా, ఏదో ఒక మొక్కున్నావు, అమ్మో నువ్వు చాలా దుర్మార్గుడివి. మరి మాకు అహం బ్రహ్మాస్మి అని చెప్పారు కదండి మీరు, నేను దుర్మార్గుడిని ఎట్లయినాను అంటే, నాయన ఒక వాతావరణం నిన్ను దుర్మార్గుడిని చేసింది, తిరిగి ఈ వాతావరణంలోకి రా, నీ దుర్మార్గం నీకే అర్థమవుతుంది. ఒరే నేను చాలా తప్పు చేశానురా కదా. ఆ తప్పంతా నీకు నువ్వే పశ్చాత్తాపడు. పశ్చాత్తాపం అనేటువంటి ప్రేమచంద్ చెప్తాడు హిందీలో, పశ్చాత్తాపకే కడువే ఫల్, కిసీ న కిసీ దిన్ సభీకో చక్నా పడేగా. పశ్చాత్తాపం అనేటువంటి ఒక చేదు పండుని ఎప్పుడో ఒకరోజు ప్రతి ఒక్కరూ తినాల్సిందేట. ఇప్పుడు తినకపోయినావు, ఎందుకంటే దాచుకున్నావు కదా. నువ్వు దాచుకున్నది ఏంటి? నీ లోపల దాచిపెట్టుకున్నావు. ఏం దాచిపెట్టుకున్నావు? నిర్మోహత్వం కాకుండా మోహత్వం. ఒక్క మోహమే దాచుకున్నావా? కామ క్రోధశ్చ లోభశ్చ దేహే కామక్రోధ లోభ అనే ఇక్కడ రైమ్ సరిపోదని 3 పెట్టుకున్నాడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య, ఇవి దేహే తిష్టంతి తస్కరాహ. దొంగలు నీ లోపల ఇంతమంది ఉన్నారు. నీ లోపల 6 దొంగలు ఉన్నారు.
ఏం దొంగతనం చేయటానికి? నీ జ్ఞానరత్నాన్ని దొంగతనం చేయటానికి. జ్ఞానరత్నం ఎక్కడుందండి? ఇదిగో ఈ ఆలోచన రాకపోవడమే నీ జ్ఞానరత్నం. ఎందుకు జ్ఞానరత్నం అట్లా మసిబట్టి ఉంది, మట్టి బట్టి ఉంది? అక్కడ వజ్రకర్రూరు దగ్గర రత్నాలు దొరుకుతాయి. పొద్దున్నే వెళతారు చాలామంది. జొన్నగిరిలో ఆ ఏరియాలో అంతా కరూరు అని ఆ ఏరియాలో దొరుకుతాయి వజ్రాలు. అవి తలతలా మెరవాల్సినవి, కానీ అవి మెరిసేవి కావు. అవన్నీ కూడా ఇంత చిన్న చిన్న కాకిరాళ్లలాగా కనపడతాయి. ఆ కాకిరాళ్ల లాంటి వాటిని వీడు సానబెడతాడు. సానబెడితేనే వజ్రం మెరుస్తుంది, ముందు వజ్రం మెరవదు కదా. కాబట్టి ఇప్పుడు మన లోపల ఉన్నది మట్టిలో, ఆ వాతావరణంలో లోపల పాడైపోయినటువంటి జ్ఞానరత్నం. అది రత్నమే, కానీ సంకుచితమైన వాతావరణంలో అది పాడైపోయింది. అవదసలు. ఆ రత్నము మట్టిలో పడిందా అది పడదు. అది ఎవడు గుర్తిస్తాడు? నీకు నాకు అది తెలియదు. ఆ వజ్రం యొక్క వాల్యూ తెలిసిన వాడికి మాత్రమే అది తెలుస్తుంది కదా. అట్లా మన లోపల జ్ఞానరత్నం అనేది ఉన్నది అని మనకు తెలియదు. రామనాథం గారు లాంటి వాడికి తెలుస్తుంది. ఆయన చెప్తాడు, ఒరే నీ దగ్గర ఉందిరా, ఈ వాతావరణంలో నీకు ఇట్లా అయిందిరా, ఇంకొక వాతావరణంలో దీన్ని పెడితే ఇది ఖచ్చితంగా తన మాలిన్యాన్ని పోగొట్టుకుంటుందిరా. అటువంటి వాతావరణం ఎక్కడ దొరుకుతుంది అంటే సత్సంగంలో దొరుకుతుంది. సత్సంగం అంటే ఏమిటి అంటే, ఒక మంచి మనుషులు రోజు భజన చేసేవాళ్ళు, నేను రోజు సత్సంగానికి వెళ్తానండి కాదు, వాళ్ళు కాదు. సత్తును తెలిసిన వాళ్ళు. సత్తు తెలిసిన వాళ్ళు అంటే చిత్తు అయిన వాళ్ళు. వాడు సత్తు, వాడు చిత్తు. నువ్వు చేస్తున్న పనులలోనే వాడు నీవు ఏం తప్పు చేస్తున్నావో, ఏది ఒప్పు చేస్తున్నావో. ఎందుకంటే ఇన్నాళ్ళు నీకు తెలియదు. ఎందుకు తెలియదండి నాకు? ఆ వాతావరణంలో నీకు తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే మీ తాత ఇట్లాంటి వాడే, మీ నాన్న ఇట్లాంటి వాడే, నువ్వు ఇట్లాంటి వాడివే. నీ కొడుకు కూడా ఇట్లాగే నేర్పిస్తావు నువ్వు కదా. అందరికీ ఏం నేర్పిస్తారా వాళ్ళ పిల్లలకి? వాళ్ళు డబ్బులన్నీ అందరికీ పెట్టమని నేర్పిస్తారా? నువ్వే దాచిపెట్టుకోరా. వీళ్ళు నేర్పక్కర్లే, వాడికే తెలుసు. బిస్కెట్ ప్యాకెట్ తీసుకుపోయి ఇవ్వు పిల్లవాడికి, మళ్ళీ ఒక్క బిస్కెట్ వాడి దగ్గర నుంచి ఇప్పించుకో, వాడు ఇస్తాడా? ఎందుకు? వాడు అమ్మ కడుపులో ఉన్నప్పుడే నేర్చుకున్నాడు. వాళ్ళ అమ్మ కడుపులో వాడు ఉన్నప్పుడే, అంటే వాళ్ళ అమ్మ అట్లాడిది అని అర్థం. అంతే. వాళ్ళ అమ్మ కడుపులో నేర్చుకున్నాడంటే ఏంటి? వాళ్ళ అమ్మ అదే చెప్పింది, వాడు రోజు అదే విన్నాడు కదా. వాళ్ళ అమ్మ ఎందుకు చెప్పింది అంటే, వాళ్ళమ్మ ఆమెకి అదే చెప్పింది. అమ్మలే చెప్పారా? నాన్న చెప్పలేదా? నాన్న కూడా చెప్పాడు. నాన్న ఏం చెబుతాడు? నాన్న కొడుకుని బజారుకి తీసుకెళ్తాడు, అక్కడ వాడికి ఏదో కొనిస్తాడు, చాక్లెట్ ఏవో కొనియకపోతే వాడు ఒప్పుకోడు, సార్ ఏదో వాడికి కొనిస్తాడు. ఆ కొన్నదాన్ని వాడు అక్కడే ఓపెన్ చేసి తిందామనుకుంటాడు. అంటే ఒక చాక్లెట్ కొనియాడు కదా, వాళ్ళ నాన్న ఇన్ని చాక్లెట్లు ఒక ప్యాకెట్ కొనిస్తాడు. ఎవరి నాన్న అయినా కొనిస్తాడులే పిల్లవాడికి. వాడు అక్కడే ఓపెన్ చేసి తిందామనుకుంటాడు. వీడేమంటా అంటే, ఒరే ఇంటికి పోయి తిందానరా కదా. వాడు ఓపెన్ చేసి తిందాం అనుకున్నప్పుడు, ఒరే నువ్వు ఒకటి తినరా, ఈ చాక్లెట్లన్నీ ఈ పిల్లలందరికీ పంచిపెట్టరా అంటే వాడికి పంచిపెట్టే గుణం వస్తుంది. వాళ్ళందరికీ పంచిపెట్టాను, నాకు అన్ని డబ్బులు కావద్దా అండి. నీకు అన్ని డబ్బులు కావతే నువ్వు ఎన్ని డబ్బులు పెట్టకరవో అన్ని డబ్బులు అంత పిల్లలకే ఇవ్వు. మొత్తం మంది పిల్లలకి మన 2 చాక్లెట్లు కొను, ఒక చాక్లెట్ నీ కొడుకు ఇవ్వు, ఇంకో చాక్లెట్ ఇంకో పిల్లవాడికి ఇవ్వు. అప్పుడు ఆ పిల్లవాడికి ఏమర్థం అవుతుందంటే, ఓహో నేను కొనుక్కుంటే నేను తిని ఇంకొకడికి పెట్టాలి. ఎవ్వడికి పెట్టకుండా గనక తిన్న సొమ్ము దొంగ సొమ్ము అని చెప్పింది భగవద్గీత. దొంగతనం చేసి తింటున్నావు నువ్వు. ఎవ్వడికి పెట్టకుండా గనక తింటే ఆ తిండి ఎటువంటిదిట?
దొంగ తిండి. నువ్వు దొంగతనం చేసి తింటున్నాడు. అట్లా అని వాళ్ళంతా అందరికీ పెట్టేయమంటారా అండి? మీదంతా పెట్టేయమని చెప్పలే. నువ్వు ఎంత అన్నం తింటున్నావో అంత అన్నం ఒకడికి పెట్టగలిగాలి కదా. భిక్షం పెడుతున్నామండి, ఈ కాలంలో భిక్షం కూడా పెట్టర్లే, కానీ ఒకప్పుడు భిక్షం పెడుతున్నామని అనేవాళ్ళు. నిజంగా వీళ్ళు వాడు అడగడం కూడా అట్లా, మాతా కవళం తల్లి అని అడుగుతాడు. కవళం అంటే ఒక ముద్ద, ఒక్క ముద్ద పెట్టమ్మా అని అడుగుతాడు వాడు. ఇప్పుడు అడగట్లే పాపం, విసగాళ్ళే లేరు, ఎందుకంటే అందరికీ డబ్బులు వచ్చినాయి. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా బాగా, అందుకని బిచ్చం అడుక్కోకట్టే. వీళ్ళంతా తిని ఆ మిగిలిన తర్వాత ఇంత ఏదో అంటే వీళ్ళు ఇంత తింటారు, వాళ్ళకి పెట్టేది భిక్షం పెట్టేది ఎప్పుడైనా చూస్తారు కదా. ఆలోచించండి. నాకు చాలా చిన్నతనంలో, నాది ఏం చెప్పుకోకర్లే కానీ మీకు తెలియాలని చెప్తున్నాను, మా ఇంట్లో ఏం చేసేవాళ్ళంటే ఒక చాటలో బియ్యం పెట్టేవాళ్ళు. బిచ్చగాళ్ళు ఎవరన్నా వస్తే మరి మేము లోపలికి వెళ్ళి తేవడం పిల్లలకి తెలియదు కదా. అమ్మ ఆ బియ్యం తీసుకెళ్ళి వాళ్ళకి బిచ్చగాళ్ళకి పెడుతూ ఉండండి అని ఇంట్లో పెద్దవాళ్ళు అట్లా అలవాటు చేస్తారు, పిల్లలకి పెట్టిస్తారు. ఎవరో ఒక బిచ్చగత్తె వచ్చింది, ఆమె దగ్గర జోలే కూడా లేదు, ఆమె ఇట్లా కొంగు పట్టుకుంది. ఒక బిచ్చగత్తె వచ్చింది, ఏమన్నా పెట్టమని అడుగుతుంది. బిచ్చగత్తెలు వస్తే పెట్టమని మాకే తెలిసిపోతుంది, చిన్న పిల్లలు. నేను ఒక గుప్పెడు బియ్యం తీసుకున్నా, నా చిన్న చేతికి ఇన్ని బియ్యం వచ్చినాయి. అరే ఇన్ని బియ్యమే, ఇంత కొంచెమే వచ్చింది. నా గుప్పెడు చాలా చిన్నది, ఇంత కొంచెమే వస్తే అరే ఈ గుప్పెడు చాలదేమో, ఇంకో గుప్పెడు తీసుకున్నామని ఇంకో గుప్పెడు కూడా తీసుకున్నా. 2 గుప్పెళ్ళు పట్టుకుని పోయి ఆమెకి జోలే లేదు, ఒట్టి కొంగు పట్టింది, ఆ కొంగులో వేసా. అవి వేస్తే అవి ఇన్ని బియ్యం ఉన్నాయి. ఎన్ని బియ్యం అంటే అవి 20 గ్రామ్స్ కూడా ఉండవు. మరి నా చిన్న చేతికి అన్నీ వచ్చినాయి. అవి వేశాను. అవి వేసిన తర్వాత ఆమె ఇట్లా పట్టుకుని చూసి, నువ్వు ఆడదానివేనా అంది. నేను ఆడపిల్లనే కదా, ఈ బియ్యం అన్నం ఎట్లా వండుకుంటారనుకున్నా, నాకు తెలియదు. అవి అన్నం నాకే కొంచెం బియ్యం వచ్చినట్లు అనిపించే 2వ గుప్పెడు కూడా తీసుకున్నా, వేసేపటికి అది పట్టుకుని జోలేలో పడ్డప్పుడు మరీ ఇన్నే ఉంటాయి. చూసి ఆమె అన్నది, ఎప్పుడో నా చాలా చిన్నపిల్లని నేను, నాకు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా ఉండవు. నాకు తర్వాత డాక్టరు, నాకు డయాబెటీస్ కదా అమ్మ, నువ్వు 20 గ్రాముల బియ్యం అన్నం వండుకొని తిను, 20 గ్రాములు కొలుచుకొని అంత అన్నం, 1 కప్పు అన్నం వస్తుంది, అంత అన్నం తిను అని చెప్పినప్పుడు నాకు ఇమీడియట్గా ఆమె గుర్తుకొచ్చింది. నువ్వు ఆడదానివేనా, అన్నం ఇన్ని బియ్యం ఎట్లా అన్నం వండాలి అన్నాను కదా. వెంటనే నేను వండుకొని 1 కప్పులో కొలుచుకొని నేను తినచ్చు, కానీ నేను ఎన్ని బియ్యం ఆమెకి పెట్టానో అంత బియ్యం అన్నమే ఇప్పుడు నేను తినాలి. ఆలోచించండి. మనకి ఇవన్నీ మీకు గుర్తుండవు కాబట్టి దేవుడు ఏదో చేశాడు, నాకేదో కర్మ వచ్చింది అనుకుంటున్నాం. అర్థమైందా? మీకు ధర్మాన్ని గురించి కూడా చెప్పారు, అంటే దీంట్లో అందులో సమారాధన అని కదా, వినండి. ఆప్నోతికి ఇవన్నీ వచ్చినాయి, ఆప్నోతి కాదు, అత్తేతి. చూడండి, చిదాకాశం దాన్ని మింగేస్తుంది, సాకారమైన దాన్ని నిరాకారం మింగేస్తుంది. నిరాకారం ఎట్లా మింగుతుందండి అంటే దాన్ని లేకుండా చేస్తుంది. ప్రళయం నేను చూడలేదు అంటావేమో, మీరు ప్రళయాన్ని గురించి చెప్తున్నారు, నేను చూడలేదండి, ప్రళయంలో అట్లాగే జరుగుతుందా అంటావేమో. మరి నీ వరకు తేవాలి, ప్రతిదీ కూడా నీకు అప్లై చేసుకోవాలి. నీకు అప్లై చేసుకుంటే నీ కాళ్ళకు బురద అంటితే, కాళ్ళకు బురద అంటింది, మనం బురద తొక్కిచ్చాం, అడుసు తొక్కనేలా కాలు కడుగనేలా, అడుసు తొక్కొచ్చాం, వెంటనే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తీసుకుంటాం కదా, నీళ్లతో కడుక్కుంటావు కదా, నీ ఒంటికి అంటుకున్న మాలిన్యాన్ని స్నానం చేసి పోగొట్టుకుంటావు కదా, నీళ్లలో మాలిన్యాన్ని కాచి డిస్టిల్ వాటర్ చేస్తున్నాం కదా,
పోగొడుతున్నావు కదా, గాలిలో కార్బన్ డైఆక్సైడ్ను ఆక్సిజన్ను వేరు చేయగలుగుతున్నావు కదా. పంచభూతాలు ఈ శాస్త్రం ఇది స్టేట్మెంట్ ఇస్తుంది. పంచభూతాలు ఉత్తరోత్తరములు శ్రేష్టములు, అది సెంటెన్స్. నీవే అర్థం చేసుకో. ఉత్తరోత్తరములు శ్రేష్టములు అంటే ఒకదాని తర్వాత ఒకటి కదా. దీనికంటే ఇది, దీనికంటే ఇది, దానికంటే ఇది, అది శ్రేష్టం అంటే అది గొప్పది, ఇది తక్కువది. ఎవరు తక్కువదో అది మింగేస్తుంది. ఉత్తరము అంటే దక్షిణము ఉత్తరము అంటాం కదా, పూర్వోత్తరములు అంటారు. పూర్వం అంటే ముందుది, ఉత్తరం అంటే తర్వాతది. ఈ భాష మరి ఇట్లాగే నేర్చుకోవాలి. అమ్మా, భూమికి శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఉంటాయి, ఇదంతా మీకు తెలుసు. నీరు దగ్గరికి వచ్చేప్పటికి 4 గుణాలు, అగ్నికి వచ్చేప్పటికి 3, మనం రాసుకున్నాం అన్నీ కూడా. ఇంకా అది మళ్ళీ చెప్పను. వాయువుకు 2, ఆకాశానికి 1. చిదాకాశం ఆ శబ్దాన్ని కూడా లేకుండా ఆకాశాన్ని మింగేసింది. ఎప్పుడు చిదాకాశం ఆకాశాన్ని మింగుతుందో, చిదాకాశం ఆకాశాన్ని మింగుతుంది. మింగినప్పుడు ఆకాశ రూపం కూడా పోతుంది. ఏం మిగులుతుంది? చిదాకాశమే మిగులుతుంది. ఆ చిదాకాశం నిశ్శబ్దం. మీకు శబ్దం వరకు కనపడుతుంది. ఆకాశం కనపడుతోంది, ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తాయి. ఉరుములు శబ్దాలు కదా. ఆ శబ్దంతో ఉన్న ఆకాశాన్ని నీ జ్ఞానం మింగేస్తుంది. మింగేస్తే ఏమవుతుంది? ఆకాశానికి శబ్దం గుణకం. ఏ పదార్థాన్నా ఎవడైనా మింగితే దాని రూపం పోగొట్టుకోవాలి కదా. అందుకని ఈ ఆకాశం ఈ శబ్దాన్ని పోగొట్టుకుని నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అన్నారు. అందుకన్నారు. అర్థమైందా? నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. బ్రహ్మము అని ఎవరినంటారంటే ఈ శబ్దాన్ని కూడా మింగిన దాన్ని. దీనికి అక్కడి నుంచి తస్మాదేతస్మాదాత్మన ఆకాశ సంభూత గుర్తు చేసుకో. ఈ ఆకాశం ఎక్కడ పుట్టింది? ఆత్మలో నుంచి పుట్టింది. ఈ ఆకాశం ఎందులోకి పోతుంది? ఆత్మలోకి పోతుంది. కాబట్టి శబ్దం వచ్చింది అంటే ప్రపంచం మొదలైందని, నిశ్శబ్దం ఉన్నది అంటే పరమాత్మగా ఉన్నాడు అని. అర్థమైందా? ఇప్పుడు ఇంకా మీకు అనుభవం కావాలి కదా. సముద్రం అంతా కూడా శబ్దం లేకుండా ఉంటుంది. మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి చూడండి. అంటే మీరు చూసిన సముద్రం అలల దగ్గరే ఉంటుంది కదా. మీరు సముద్ర తీరానికి వెళతారు, సీషోర్ కాదు, సముద్రం మధ్యలోకి వెళ్ళండి. అది నిస్తరంగ సముద్రం. అది ఎట్లా ఉంటుంది? అస్సలు కదలదు. సముద్రం మీకు ఎలా కనపడుతుంది అంటే మన నేలలాగా ఆకాశంలాగా అట్లా కనపడుతుంది. అంటే ఒక గ్లాస్ ప్లేట్ మీదకి మనం వెళితే ఎలా కనపడుతుంది? గ్లాస్ ప్లేట్ అంటే గాజు ఒక పెద్ద సర్ఫేస్ మీదకి వెళితే ఎలా కనపడుతుంది? అట్లా కనపడుతుంది. మీరు బస్సులో ఎప్పుడైనా ప్రయాణం చేస్తూ మీరు అట్లాగే పోతూ ఉండండి. మీరు వేరే ఆలోచనలు చేయకూడదు. బస్సులో పోతున్నప్పుడు మీరు ఊరికే బయట చూస్తూ ఉండండి. కాసేపు నేల కనపడుతుంది, చెట్లు కనపడతాయి, ఏవో కొండలు గుట్టలు కనపడతాయి, ఇంకా పోతూ ఉండండి. అంటే మీరు కొంచెం దూరం ప్రయాణం చేస్తే ఇవన్నీ తెలియదు. సాధన చెప్తున్నా మీకు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ బస్సు పోతుంది, మీకు బస్సు కనపడదు, ఆ విండో కనపడదు, ఆ వెనక ఈ సర్ఫేస్ కనపడుతుంది. ఆకాశమే, దానికి రూపం లేదు. అది ఎట్లా కనపడుతుంది? ఒక గాజు ప్లేట్ మీద మీరు నడిచిపోతున్నట్టు. మీరు నడవక్కర్లే, మీరు అసలు ఉండరు, మీకు అదే కనపడుతుంది. చూస్తూ ఉండండి. వేరే ఆలోచనలు పెట్టుకుని మనం ఊరికి పోతున్నాం, అక్కడ మా అమ్మాయి ఇల్లు ఉంది, అక్కడ మా మనవడాలు ఉంది, మనవడు అట్లా అనుకుంటే కనపడదు. సాధన అంటే నేను ఎన్నిసార్లు బస్సులో కూర్చునే సాధన చేసుకున్నా. అస్సలు నన్ను అందుకే వేరే ఊళ్ళో ట్రాన్స్ఫర్లు చేసి పంపించేసా. మంచి పని చేసింది గవర్నమెంట్ అనుకుంటా. అప్పుడు తిట్టుకున్నా కానీ ఎప్పుడు బస్సుల్లో తిరిగే ప్రయాణం చేసేదే నాకు. నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అన్నారు. శబ్దం లేని చోటు బ్రహ్మము.
ఆ నిస్తరంగమైనటువంటి మహాసముద్రంలో మీరు కనుక చూసినట్టయితే ఆకాశంలో ఫ్లైట్లో పోతున్నా కూడా ఒక్కొక్కసారి కొంచెం కింది నుంచి పోతుంది, ఊళ్ళు కనపడుతూ ఉంటాయి, నదులు కనపడుతూ ఉంటాయి, అవన్నీ కూడా మీకు ఇలాగే కనపడతాయి. మీకు శబ్దము, సముద్రం, అలలు కనపడవు. మరి ఈ అలలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ అలలు ఆ సముద్రంలో నుంచే వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? ఎప్పుడు అలగా అందులో ప్రెషర్ మొదలైందో ఈ ప్రశాంతమైనటువంటి ఈ నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అన్న పరమాత్మలో నుంచి, వాడు అసలు పరమాత్మ. ఎందుకంటే శబ్దం పరమాత్మ కాదు, నిశ్శబ్దం పరమాత్మ కదా. అందుకని మనకు ఆ పెద్దవాళ్ళ నిశ్శబ్దమైన పరమాత్మలో నుంచి శబ్దం వచ్చింది. ఎప్పుడు వచ్చింది అంటే ఎప్పుడు దానికి ప్రెషర్ మొదలైందో. ప్రెషర్ ఎప్పుడు మొదలవుతుంది? ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా కూర్చుని మళ్ళీ ఆలోచన మొదలుపెట్టావో. ఒక ఆలోచన ఊరికే కూర్చుంటారా, ఆలోచించకుండా, అదే ధ్యానం. ఆలోచన రాగానే కనిపెట్టండి, ఓయ్ మళ్ళీ వచ్చావా అని. నువ్వు 10 సార్లు కనిపెడుతుంటే దొంగవాడు దొంగతనం చేయటానికి మనం చూస్తూ ఉంటే వాడు ఎట దొంగతనం చేస్తాడా? వాడిని చూస్తూ ఉండండి, అదే సాధన. మీరు గంటలు మొన్న ఎవడో వచ్చాడు, నేను 2 గంటలు కూర్చుంటానండి అన్నాడు. నువ్వు 2 గంటలు కూర్చోవడానికి లేదు నాయన, ఆ ఆలోచనలన్నీ వస్తుంటే నువ్వు కూర్చున్నావేమో కదా. వాటిని చూస్తూ కూర్చుంటే చూసి అయిపోయింది, ఆలోచనలనే చూస్తున్నావు. అప్పుడు నీ వృత్తులన్నీ ఆలోచనలుగానే ఉన్నాయి. నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే. నువ్వు నిశ్శబ్దంలో నుంచి ఈ ప్రపంచం తయారైంది, శబ్దంలో నుంచి ప్రపంచం తయారైంది. ఎట్లా తయారైంది? అందుకనే గుడికి వెళతారు. మీరు గుడికి వెళ్ళంగానే ఏం చేస్తారు? గంట కొడతారు. గంట కొడతారు కదా. గంట గణగణ కొడితే దేవుడికి చెవుడు, అందుకని వాడికి వినపడాలి. దేవుడికి చెవుడు లేదు, వాడికి చెవే లేదు. చెవి ఉంటే కదా చెవుడు. వాడికి ఇంద్రియాలు ఏమీ లేకుండానే వాడు అన్నీ వాడికి తెలుస్తాయి. ఎటు తెలుస్తాయండి అంటే, నన్ను కూడా అహం బ్రహ్మాస్మి అన్నారు కదా, నాకు కూడా అట్లా తెలియాలి కదా. ప్రతిదీ నీకు అప్లై కావాలి, నాకు కూడా తెలియాలి కదా. నీ మనస్సుకి ఇదేం అక్కర్లేదురా, దానికి అన్నీ తెలుస్తాయి. నీ మనస్సు అవతలి వాడి మనస్సులో ఏమనుకుంటుందో అది వినగలదు కదా, చూడగలదు కదా, మాట్లాడక్కర్లే. ఆ గంట కొట్టిన గంట గణగణ కొట్టవాకండి. గంట ఒక్కసారి కొడితే చాలు. గంట దేవుడికి వినపడాలని కాదు, గంట కొట్టి ఠంగ్ అన్న తర్వాత ఆగుతూ వస్తుంది చూడండి. ఠంగ్ అన్నది శబ్దం, అది ఘంటానాదం. దాన్ని సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది. అంతవరకు ఆ గంట దగ్గర నుంచోండి. అంటే అక్కడి దాకా వచ్చేదాకా నీకు ఈ ప్రపంచ ధోరణి ఉండాలిరా. ఎప్పుడైతే ఆ ఘంటానాదంతో పాటు నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే, శబ్దం ఆగిపోయే చోట నువ్వే ఉంటావు. మాకు తెలియదు, మా అమ్మ అట్లా గంట కొట్టింది, వీడిని నెట్టి పారేసి బలమైన వాడెవడో వీడు కొట్టడం కాక వీడి కొడుకుని నెట్టికి ఎక్కించుకొని వరే. ఎందుకంటే నేను నా కొడుకు గంట కొడితే చాలు, మీరందరూ అక్క ఈ పని చేశారా చేయలేదా? అది ఎందుకు చేస్తున్నారు ఇట్లాంటి పనులు? మీకు మంచి సమాధానం. మాకు తెలీదు. మాకు తెలియదు కదా. గంట కొడితే దేవుడు మా మాట వింటాడు, అది కాలింగ్ బెల్ లాగా అని అనుకుంటున్నారు. మీకు కాలింగ్ బెల్ కావాలి, దేవుడికి అక్కర్లేదు కదా. ఎందుకంటే ఆయన గుళ్ళోనే లేడు కదా, నీ దగ్గర కూడా ఉన్నాడు. నీ దగ్గర ఉన్నప్పుడు వాడి గుళ్ళో ఉన్నాడని ఎందుకు అనుకోవాలి? అర్థమైందా? నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే, శబ్దము లేని చోటు. మరి శబ్దం ఏమిటి? శబ్దం జగత్తు. ఎందుకంటే ఆకాశం ఎక్కడ పుట్టిందో, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, ఆకాశానికి శబ్దం గుణం. ఆ శబ్దం ఆకాశ గుణం. అక్కడి నుంచి ఆకాశం దగ్గర నుంచి పంచభూతాలు నీకు వస్తాయి.
ఆ ఆకాశం కన్నా ఇంకా అవతల అవ్యక్త మహత్తత్వ అహంకారాలు ఉన్నాయి, అపంచీకృత పంచమహాభూతాలు ఉన్నాయి. ఊరికే ఏం లేకుండా నాకు ఇది అర్థమైపోయింది, నాకు చాలు అనుకుంటే నీ చావు నీ కర్మ. నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను, నాకు చాలు అంటే అంతే, అట్లాగే ఉండు. కానీ ఇది మాత్రం నీ 7 స్టేజెస్ అయ్యే వరకు పరమాత్మ నిన్ను మళ్ళీ మళ్ళీ జన్మలకు పంపిస్తూనే ఉంటాడు. ఇప్పుడు బద్దకించి నాకు చాలు అనుకుంటే చాలు వాడు తంటాడు కదా, వాడు కొట్టైనా మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ జన్మ ఇస్తాడు కదా. అప్పుడు చూద్దాం, ఏమో అప్పుడు సిచ్యుయేషన్స్ ఏముంటాయో, అప్పుడు మనం ఏ వాతావరణంలో పడతామో, ఇంత మాత్రం వాతావరణం కూడా ఉంటుందో ఉండదో కదా. ఆలోచించండారా, అయిపోయింది అనుకోవాకండ్రా కదా. విను, చిదాకాశం ఆ శబ్దాన్ని కూడా లేకుండా ఆకాశాన్నే మింగేస్తుంది. ఆకాశాన్ని ఎలా మింగుతుంది అంటే, దానికి మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక బ్లాటింగ్ పేపరు ఆ నీళ్ళనంతా ఎట్లా ఏం అక్కర్లేదురా, మీరు అలుకు చుట్ట ఉంటుంది కదా, ఆరేస్తాం కదా, ఇల్లు తుడుచుకున్నా. ఇప్పుడు ఇల్లు అలుకు చుట్టలతో తుడవట్లేదులే, ఇప్పుడంతా మోడర్న్. ఓన్లే ఒకప్పుడైనా అలుకు చుట్ట గుర్తుంది కదా, ఇల్లు అలికే బండ తుడిచే బట్ట. ఈ బట్టను తీసుకెళ్ళి మనం ఆరేస్తాం. ఆరేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, అది చాలా స్టిఫ్గా తయారవుతుందంటే, రోజు తడిపి ఆరేస్తున్నాం కాబట్టి, పిండం కదా, పిండకుండా ఆరేస్తాము. ఆ ఆరేసి అది అట్లా అయిపోతుంది. ఎక్కడైనా కొంచెం నీళ్లు పడి ఉంటే ఈ బట్ట తీసుకొచ్చి పడేయండి, ఆ బట్ట ఆ నీళ్ళన్నిటినీ లాక్కుంటుంది, మనిషి అక్కర్లే. చూసారా కదా, అట్లా ఈ ఆకాశాన్ని చిదాకాశం లాక్కుంటుంది. ఆ అలుకు బట్ట చిత్తనుకోండి, ఆ నీళ్ళనంతా అక్కడ ఇంకా నీళ్లు ఉంచనియ్యదు. ఏంటండి మీరు పరమాత్మని మరి అలుకుబట్ట చేసి, ఎందుకని అలుకుబట్టలో కూడా వాడున్నాడు. దృష్టిం, ఈ మాటను ఎట్లా చెప్పిందంటే శాస్త్రం, దృష్టిం జ్ఞానమయం కృత్వ. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే నీకు ఎవ్రీవేర్ బ్రహ్మమయం కనిపిస్తుంది. కనిపించిందా కనపడలేదా? ఆలోచించు. అందుకని కళ్ళు మూసుకుని ఒక చోట కూర్చో, నేను చెప్పింది ఇదే చెప్పాను. నీకు అనేక ఆలోచనలు వస్తాయి, ఆ ఆలోచనలు నీకు కనబడుతున్నాయి కాబట్టి అవన్నీ జ్ఞేయాలు. కొంతసేపటికి ఆ ఆలోచనలు తాత్కాలికంగా ఆగిపోతాయి. ఇప్పుడు నీకేమనిపిస్తుంది? ఆలోచనలు వచ్చి నువ్వు దాన్ని వెంట పడితే అవి వస్తూనే ఉంటాయి, లేకపోతే ఆగిపోతాయి. అవి ఆగిపోయిన తర్వాత ఖాళీ కనిపించింది కదా, ఖాళీ కనిపించింది. ఆలోచనలు ఏమీ లేని స్థితి నేను చూశాను. ఎంతసేపు ఆలోచనలు వస్తాయరా? కొంతసేపే వస్తాయి. కళ ఎంతసేపు వస్తుందరా? కళ అయిపోయిన తర్వాత ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీ కళలో నీకు తెలియదు, ఇక్కడ తెలుస్తుంది. ఖాళీని నువ్వు చూస్తున్నావు కదా, నీ చేత చూడబడే ఖాళీ ఉంది. ఆ ఖాళీలో ఆలోచనలు అనే నామరూపాలు లేవు కదా. ఇప్పుడు కళ్ళు తెరు, బయట ఆకాశం అనే ఖాళీ, భవనాలు, చెట్లు, మనుషులు, కార్లు కనిపించాయి కదా. కళ్ళు తెరు, బయట ఏం కనిపించినాయి? ఈ బయట వాతావరణం ఏముందో అవన్నీ కనిపించినాయి. అవన్నీ ఈ ఖాళీలో ఉన్నాయి. ఏ ఖాళీలో? ఇక్కడ ఒక ఖాళీ ఉంది, ఈ ఖాళీలో ఇవన్నీ ఉన్నాయి. ఏవన్నీ ఉన్నాయి? ఈ భవనాలు. మనం ఇట్లా చూస్తే ఎన్ని కనపడతాయరా చుట్టూ? చెట్లు, ఇవన్నీ ఒక ఖాళీలో ఉన్నాయి. నీకు ఇందాక కనిపించినవన్నీ ఒక ఖాళీలో ఉన్నాయి కదా. విను, ఆలోచనలను నీ ఖాళీ నుంచి వేరు చేసి చూచినట్లు బయట ఖాళీలోనూ ఆ భవనాలను, చెట్లను వేరు చేసి చూడు. అప్పుడు రెండు ఒకలాగా ఉన్నాయా, వేరుగా ఉన్నాయా ఆలోచించు. నీకు అర్థమైందా? ఏమర్థమైందంటే, ముందు నువ్వు సైలెంట్గా కూర్చుంటే నీ మనస్సు ఊరుకోదు, నీకేవేవో ఆలోచనలు తెచ్చిపెడుతుంది. ఇదంతా సాధనమ్మా, అందుకని ఇంతసేపు కష్టపడుతున్నా.
ఆలోచనలన్నీ వచ్చినాయి, ఏవేవో మీ అమ్మాయి ఆలోచన, మీ అబ్బాయి ఆలోచన, నీ బిజినెస్ ఆలోచన, ఎన్నన్నా రాని వాటి దుంపతిగా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే లోపల అన్నీ వాటిని ఫీడ్ చేసి పెట్టావు కదా, నువ్వు ఫీడ్ చేసావు. మొత్తం స్మృతి జ్ఞానం అపోహనంచ, ఆ మెమరీలో అన్నీ బయటకు వస్తాయి. అట్లా బయటికి రావద్దంటే అవి మెమరీలో దాక్కుంటాయి. మళ్ళీ మేము ఎప్పుడెప్పుడు రావాలని రెడీగా చూస్తూ ఉంటాయి. ఆలోచించు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే, నీ ఒక ఖాళీని చూసావు ముందు, నువ్వు కూర్చోవడానికి ముందు నువ్వు ఖాళీగా ఉన్న, నీకు ఆలోచనలు లేవు, నీకు ఆలోచనలు వచ్చినాయి. ఆలోచనలు వచ్చిన తర్వాత రాని కొంతసేపు వస్తాయి, 2, 3, 4 నీకు ఎంత టైం ఉందంటో అంతసేపు దేని తర్వాత ఏది వస్తుందో నువ్వు ఆలోచించుకో. ఆలోచన వస్తున్నప్పుడే ఇది ధనం వైపు నుంచి వస్తుందా, దార వైపు నుంచి వస్తుందా, పుత్రం, ఈ 3 వస్తాయి. ఇంకా అసలు ఆలోచనలు లేనే లేవు. ధన, దార, పుత్ర అంటే, దార అంటే నీ భార్యని గురించి వస్తుందా, లేకపోతే భార్య అయితే భర్తని గురించి వస్తుందా. భర్తని గురించి అంటే భర్త వైపు అత్త, మామ, ఆడబిడ్డలు వాళ్ళు కూడా వీడి భర్త ఆలోచనలే. ఎందుకంటే వాళ్ళందరూ నాకు అక్కర్లే, వీడొక్కడే కావాలంటుంది. ఈయన దుంపదేగా, వాళ్ళు ఎక్కడికి పోవాలి కదా, వీడు రావాలంటే వాళ్ళే కదా ఉండాలి. ఆ మామిడి పళ్ళన్నీ నాకు కావాలి, కానీ ఆ మామిడి చెట్టు మాత్రం నాకు ఉండకూడదు, ఇంట్లో ఉండకూడదు. అది ఎక్కడో ఉండి పండ్లు కాసి నాకు అన్నీ పంపించండి. ఏం చెప్పమంటారా? అంటే ఎంత ఐస్బర్గ్ అయిందో మనం ఆలోచించుకోండి. ఎంత కఠినంగా గడ్డగట్టామో. చెప్పేవాళ్ళు లేడు, చదువులు లేవు. అదే నేను కూడా శాస్త్రం కూడా మన ఏం తప్పు పట్టట్లేదురా, నీ తప్పు అంటలేదురా, మీ వాతావరణం తప్పనే అంటోంది. మీ వాతావరణం తప్పంటే ఆటోమేటిక్గా మీ అమ్మా నాన్న తప్పు. వాళ్ళు ఏమంటారంటే మా దశలు లేదు, మా అమ్మ నాన్న వాళ్ళు ఇంకా వాళ్ళని అంటే ఎప్పుడు కూడా ఎవరిని ఎత్తినా వేయటం కదా వీళ్ళు కదా. నువ్వు చదువుకుని ఉంటే, చదువులో నీకు ఇది అర్థమై ఉంటే, ఎందుకంటే మరి సిలబస్ అంతా తీసి పారేశారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళ గవర్నమెంటు వాళ్ళ లెక్కలు అవి కావాలనే నీకు అకౌంటెన్సీ నేర్పించారు, నీకు మెడిసిన్ నేర్పించారు, నీకు ఇంజనీరింగ్ స్కిల్స్ నేర్పించారు. మరి నీకు ఫిలసాఫికల్ స్కిల్స్ ఎవడన్నా నేర్పాడా? నీ పుస్తకంలో అసలు ఉంటే కూడా, ఒకవేళ మనం ఏదైనా మా పాతకాలంలో మాకన్నీ కూడా భారతం, భాగవతం, నీతి చంద్రిక, మిత్రలాభం, మిత్రభేదం ఖచ్చితంగా ఒక లెసన్ ఉంటుంది ప్రతి క్లాస్లో. మరి ఇప్పుడు సిలబస్లో అవన్నీ తీసేశారు. ఎందుకంటే నీకు ఫిలసాఫికల్గా నీకు తెలకూడదు, నువ్వు ఎదగకూడదు. నేనిచ్చే సంక్షేమ బిచ్చ పథకాల్లో నువ్వు బతకాలి. నీకై నువ్వు సంపాదించుకుంటే చస్తావు. నా ఆధిపత్యం నువ్వు ఒప్పుకోవు. బ్రిటిష్ వాళ్ళు చేసిన పని అది. మన పాతకాలంలో మన ఋషులు ఎప్పుడూ కూడా ఏ కాలేజీలకి వెళ్ళి చదువుకోలేమ్మా, చెట్ల కింద చదువుకున్నారు. వాళ్ళు చెప్పిన వైద్యం ఈరోజు మనకి ఆకు వైద్యం పనికి వస్తోంది కదా, దాన్ని ఆయుర్వేదం అన్నారులే, అది వేదమే. మరి అదంతా తీసేసి ఇప్పుడు మందులు తయారు చేసి రకరకాలు కొత్త అందులో నుంచే తీస్తారు మళ్ళీ ఈ మందులు. ఇవైతే వేలు పెట్టించచ్చు, అవి అయితే ప్రకృతి ఇచ్చింది. ఏముంది, 10 రూపాయలుగా 20 రూపాయలకు 2 ఆకులు తెచ్చుకుని అవి దంచుకొని. మరి వాళ్ళు ఎవరు మెడిసిన్ చదవలే. ఈ చదువుని మన వాళ్ళు ఆపేశారు కదా. ఎందుకు ఆపేశారు అంటే, ఇట్లాంటి చదువులు చెప్పే వాళ్ళు ఎవరైనా సొంతంగా తెలుసుకుంటే వీళ్ళందరూ, అందుకే సెక్యులర్ స్టేట్. అమ్మో, మనం హిందూ మతాన్ని గురించి మాట్లాడవద్దు, ఇస్లాం మతాన్ని గురించి మాట్లాడవచ్చు, క్రైస్తవ మతాన్ని గురించి మాట్లాడవచ్చు, అవి మనవే. ఇది మాట్లాడకూడదు. వీళ్ళు గుడికి పోకూడదు, గుళ్ళన్నీ పగలగొట్టి పారేస్తే పీడపోతుంది. ఏంట్రా ఇది? పైగా మనమేమంటామంటే మాకేం తెలియదండి. ఏం తెలీదు, ఈ 3 తెలుసు. ఎందుకంటే ఎవరు చెప్పలే, అన్నీ మనకే తెలుసు. అసలు ఆ చదువు కూడా చదవకూడదు.
ఈ మూడింటికి పనికొచ్చే చదువు చదువుకోవాలి. ఏదో శంకర భగవత్పాదులు లాంటి వాళ్ళు ఒరే అయ్యో సొసైటీ నాశనం అయిపోతుంది కదా, సంఘం పాడైపోతుంది, సంఘానికి ఎందుకంటే తెలియకపోవడం వల్ల పాడైపోతున్నారు. తెలిస్తే ఎవడు తెలిసి తనకు తాను నాశనం కాడు. ఎవడైనా తను తాను ఉద్ధరించుకుందామనే అనుకుంటాడు. అందుకే గురి చూసి చెప్పేవాడు ఎవడో ఒకడు దొరకాలి. ఇప్పుడు ఆలోచించు, నీకు సాధన చెప్తున్నాడు, నీకు ఆలోచనలన్నీ వచ్చాయి. ఈ ముగ్గురిని గురించే వస్తాయి. ఎప్పుడు రానియండి, రావద్దంటే అవి ఆగవు. ఎందుకంటే వాటినే లోపల ఫీడ్ చేసి పెట్టాం మనం. అవే వస్తాయి. అవి కొంతసేపు వచ్చి ఆగిపోతాయి. దాన్నే గురించి చూస్తూ ఉంటే నీకు అవి ఆగవు. దాని వెంటబడ్డావంటే అవి అవి ఇంకా నిన్ను ఇంకో చోటికి తీసుకుపోతాయి. ఒక ఆలోచన మరో ఆలోచనలోకి, మరో ఆలోచన ఇంకో ఆలోచనలోకి తీసుకెళ్తుంది కదా. చూడండి, మీరు కూర్చొని చూడండి, ఈ ఆలోచనలన్నీ ఆగిపోనియండి. అప్పుడు ఏమొస్తుందంటే మళ్ళీ నీ ఒరిజినల్ ఖాళీ వస్తుంది. ఏ ఆలోచన రాకుండా ఉన్నప్పుడు, ఒకవేళ ఆలోచన వస్తున్నప్పుడు కూడా ఇవి మూడు, ఈ మూడిటికి సంబంధించినవే కదా అని అనుకున్నావంటే వాటిని గురించి నువ్వు ఎక్కువ కేర్ తీసుకోకపోతే అవి ఆగిపోతాయి. అవి ఆగిన తర్వాత ఒక ఖాళీ చూడు, ఆ ఖాళీని గుర్తుపెట్టుకో. అందులో ఇంకా ఆలోచన లేదు, నీ లోపలి ఖాళీ అది. బయటికి రా, మళ్ళీ బయట ఇవన్నీ కనపడుతుంటాయి. ఆ ఖాళీలో నీ ఆలోచనలు ఎలాంటివో ఈ ఖాళీలో ఈ ఇళ్ళు, ఈ చెట్లు, ఈ కార్లు, ఈ మనుషులు, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, వీళ్ళందరూ అట్లాంటి వాళ్ళు. వీళ్ళని తొలగిస్తే అంటే అక్కడ అవి తొలగించితే ఆ ఖాళీ చూసావు, ఇక్కడ కూడా ఒక ఖాళీ కనపడుతుంది. ఈ ఖాళీకి నీ లోపలి ఖాళీకి ఏమన్నా తేడా ఉందా? రెండు ఒకటేనా? తేడా ఉంది. ఆలోచన చేయండి రా. నేను ఊరికే చెప్తుంటే పురాణంలాగా వినవకండి. ఇది పురాణం కాదు, మీకు పుణ్యం సంపాదించడానికి చెప్పేది కాదు ఇది. లేకపోతే నాకెందుకు కంఠశోష. మీరు ఆలోచన చేయండి. ఏమ్మా ఏమొచ్చింది చెప్పండి మీకు రిజల్ట్? ఈ ఖాళీకి ఆ ఖాళీకి ఏం తేడా తెలిసింది చెప్పారు. అది లోపలి ఖాళీ, ఇది బయటి ఖాళీ. అది లోపలి ఖాళీ, ఇది బయటి ఖాళీ కదా, అవునా? ఈ లోపలికి బయటికి ఏం అడ్డం ఉంది? నా శరీరమే అడ్డం ఉంది కదా. అవి రెండు ఒకలాగే ఉన్నాయి కదా. వాటిల్లో లోపలిదని బయటిదని ఎలా చెప్తున్నావు? మధ్యలో ఈ దేహమే నేను అన్న భావన అడ్డు వచ్చి ఇది నేను, ఈ నేను ఉండబట్టి, ఇది నేను లోపల నేను కాదు, ఈ నేను ఉండబట్టి అది లోపలిది, ఇది బయటిది అయింది. ఏమ్మా, ఈ నేను అన్న భావన గనక భవానీ భావనాగమ్య, ఈ అమ్మవారి ప్రపంచమంతా ఎలా తయారు చేసింది? ఈ భావన వల్లే. ఏ భావన? నేను దేహాన్ని అన్న భావం వల్ల. నేను దేహాన్ని అన్న భావం వల్ల ఇది నేను అనుకుంటున్నా. ఈ భావన నాకు లేకపోతే ఈ దేహం నేను కాదు. నేనని నాకు తెలుసు, కానీ నాదిని నేనంటున్నానే, అది నా భావన. భావన అంటే అర్థమైందా? నాదిని ఏమంటున్నావు? నేనంటున్నావు. నాది నేను కాదు. ఇప్పుడు నాదిని నేనన్నావే, ఆ భావనే అడ్డొచ్చింది. ఇప్పుడు నీకు లోపలి ఖాళీ బయటి ఖాళీ అని చెప్తోంది. లేకపోతే ఖాళీ ఖాళీయే కదా. ఆకాశం ఆకాశమే కదా. ఎందుకంటే ఇది లోపల ఆకాశం, అది బయట ఆకాశం. ఆ ఆకాశంలో నామరూపాలు ఎట్లా ఉన్నాయో అవి నిరాకారంగా ఉన్నాయి. ఈ ఆకాశంలో నామరూపాలు సాకారంగా ఉన్నాయి. నామరూపాలు మొత్తం నేను ఎత్తేసినప్పుడు ఖాళీ నాకు రెండు ఒకటే కదా. ఈ రెండు ఖాళీలకి ఒకటి లోపలి ఖాళీ, ఒకటి బయటి ఖాళీ అంటున్నానేమిటి? మధ్యలో కట్ట ఏముంది? ఇది చెరువు బయట, ఇది చెరువు లోపల ఉండాలంటే ఒక కట్ట వేసా కదా. ఈ కట్ట నాదిని నేనన్న భావం. అసలు ఈ నాది ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించు. నాది నిరాకారంలోంచి సాకారం పొందింది. నిజంగా నాది లేదు. అంటే నీళ్లు
ఐసుగడ్డ అయినాయి, నీళ్ళు ఐసుగడ్డ అయింది, నిరాకారం సాకారం అయింది. పృథ్వీతత్వమే కదా ఇది. పృథ్వీ ఆపస్సు తేజస్సు అన్నప్పుడు పృథ్వీ కదా నీకు సాలిడ్ అయింది. లోపల బయట అని నీ జ్ఞానానికి లేదు. ఈ భావన వల్ల నీకు లోపల బయట ఉంది కదా. నీ జ్ఞానానికి లేదు కాబట్టి నీ జ్ఞానం బయటి ఖాళీని చూడగలిగింది, లోపలి ఖాళీని చూడగలిగింది. అంటే నీ జ్ఞానం లోపలికి పోయింది, బయటికి పోయింది. బయటికి నీ జ్ఞానం పోకపోతే నువ్వు ఇంతకుముందు ఏమన్నావు? నా జ్ఞానము నా శరీరం మేరకే ఆగి ఉంది అన్నావు కదా. నీ జ్ఞానం ఇప్పుడు బయటికి పోయింది కదా. బయటికి పోకపోతే నీ ఖాళీ ఎలా కనిపించింది? నీ జ్ఞానానికే కదా కనిపించింది, నీ కళ్ళకు కాదు. నీ కళ్ళు మూసుకున్నా నీకు కనిపిస్తోంది. అది ఏమ్మా, లోపల బయట అని లేదు, రెండూ ఒకటే. నీవు చూసే నీవు స్ఫురణవి, జ్ఞానానివి. చూడబడే ఆకాశము జ్ఞేయం. అప్పుడు నీకేం తెలుస్తుందంటే ఈ దేహం అనే ఒక భావన అడ్డుపడింది కదా నాకు. నేను చూసేవాణ్ణి, అది చూడబడేది. ఎందుకంటే లోపలి జ్ఞానాన్ని నేను చూసేవాణ్ణి, బయటి జ్ఞానాన్ని బయటి ఆ ఖాళీని నేను చూసేవాణ్ణి నేను. నా పేరేమిటి? జ్ఞానం. దేహం కాదు. దేహం చూడలే. దేహం అనే భావన నాకు లోపల బయట అని రెండు చెప్పించింది. అవునా? మీకు అర్థం కావట్లేదా? అవుతోంది కదా. జాగ్రత్తగా వినండి. నా జ్ఞానము ఎప్పుడైతే నేను జ్ఞానంతోనే చూస్తున్నాను అని నీకు అనిపించిందో, ఇదంతా సాధనమ్మా. జ్ఞానంతోనే నేను చూస్తున్నాను అని నీకు ఎప్పుడు అనిపించిందో, నా జ్ఞానం లోపలి జ్ఞానము బయట జ్ఞానం అని రెండు జ్ఞానాలు ఉండవు, ఒక్క జ్ఞానమే ఉంటుంది. మరి నాకు బయట కనపడుతోంది అంటున్నాను కదా. బయట నీవు కనపడేది ఏదైనా, లోపలిదైనా బయటిదైనా, అది జ్ఞేయం. ఎందుకు జ్ఞేయం? నీకు కనపడుతున్నది, నువ్వు చూసేవాడివి, అది చూడబడేది కదా. చూడబడే పదార్థం ఏదైనా దృశ్యమవుతుంది. నువ్వు దృక్కువి అవుతావు. నువ్వు దృక్కువి, నీ జ్ఞానం దృక్కు. ఆ జ్ఞానంతో నువ్వు చూస్తున్నావు. ఇక్కడ మళ్ళీ మీరు సినిమా అప్లై చేసుకోవాలి. సినిమా ఏమిటి? సినిమాలో వెనక కరెంట్ ఉంది, సినిమాలో ఒక ఆర్క్ బల్బ్ ఉంది, వెనక కావాలంటే వెళ్ళి చూసి రండి సినిమా హాల్కి వెళ్ళి. ఆ బల్బు ఆ చిన్న కన్నంలో నుంచి కదా ఒక ఫిల్మ్ ద్వారా బయటికి రావాలి. మధ్యలో ఒక ఫిల్మ్ ఉండాలి. ఆ ఫిల్ము ఏ రకంగా అయితే రూపం ధరించి ఉంటుందో ఆ తాలూకు ఆ కాంతి కిరణాలను నీకు తెచ్చి అక్కడ ఆ రూపం కనిపిస్తోంది. అక్కడ ఏది ఉండదనుకోండి, అక్కడ ఫిల్మ్ తీసేసా. ఎందుకంటే అవన్నీ తీసేసాం కదా. ఏవన్నీ అక్కడ బయట ఉన్న ఇక్కడ నా ఆలోచనలు తీసేసా, అక్కడ బయట ఇళ్ళు వాకిళ్ళు భవనాలు కార్లు అన్నీ తీసేసా. అందుకని మధ్యలో ఫిల్మ్ తీసేస్తా. తీసేసిన తర్వాత ఆ బల్బు కాంతి దీని మీదుగా చక్కగా ఎక్కడికి వస్తుంది? తెర మీదకి వస్తుంది. తెర మీద ఇప్పుడు ఏం కనపడుతుంది? కాంతే కనపడుతుంది. అదే ఫిల్మ్ పెట్టి కనుక రప్పించినట్లయితే ఆ తాలూకు బొమ్మ కనపడుతుంది. ఇప్పుడు ఈ బొమ్మ ఈ లైట్ కంటే భిన్నమా? ఆలోచించే కాదు కదా. ఆ లైటే ఇక్కడ బొమ్మలాగా కనపడుతోంది కదా. క్యారెక్టర్స్ అన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఈ కనపడడానికి అక్కడ వెనక అది పెట్టాం కాబట్టి కనపడుతోంది, లేకపోతే అది లైటే కదా. ఆ జ్ఞేయంగా కనపడింది ఈ జ్ఞానమే. అప్పుడు జ్ఞానం ఒక్కటే ఉంటుంది, జ్ఞేయం లేకుండా పోతుంది. అర్థమైందా? అర్థం కాకపోతే ఇంకా అంతకంటే నేనేం చేయలేను. ఇంకా మీరే ఆలోచించుకోండి. ఈ సీడీ 10 సార్లు పెట్టుకొని వినండి. అప్పుడు దృగస్థి దృశ్యన్నాస్తి అవుతుంది. మీకు ఆకాశం దృశ్యమైంది. దృగస్థి దృశ్యన్నాస్తి అంటే ఏమైపోయింది? నీ దృశ్యం అనేటువంటి దాన్ని నీ దృక్ అనేది మింగేసింది. అది ఇది. నీకు అర్థమైందా? ఇంకా అంతకంటే నేను చెప్పలేనురా. ఇది చెప్పడమే చాలా కష్టం. అంటే ఎవరికి వాడు అనుభవించడం చాలా తేలిక, కానీ అది కూడా కష్టమే.
కదా. ఎవరికి వాడు మీరు అనుభవిస్తే మీరప్పుడు భాషలో ఎట్లా చెప్పగలరో ఆలోచించండి. అప్పుడు నీ పడ్డ కష్టం మీకు అర్థమవుతుంది. చాలు. ఇది నువ్వు చూడబడే ఆకాశము జ్ఞేయము. ఏమ్మా, దృశ్యమానమైన నీ ఆలోచనలు ఎలా నీలోకి లయమై ఖాళీ కనిపించిందో అలాగే బయట భవనాలు, చెట్లు, కార్లు ఆ ఖాళీలో లయమయ్యాయి. అవన్నీ ఏర్పడ్డ నామరూపాలు కాబట్టి నీ ఆలోచనల వలె అవి కూడా ఖాళీలో లయమవుతాయి. తయారైనవి కదా, నిజంగా ఉన్నవి కావు. ఉన్నవైతే పోవు. సునామీ వచ్చినప్పుడు సంఘాతమైనవి నశిస్తున్నాయి, కానీ ఖాళీ నశించదు. దేనికి శాశ్వతత్వం లేదో దాన్ని మిథ్య అన్నారు. దేనికి శాశ్వతత్వం లేదు? నీ భవనాలు, నీ చెట్లు. ఎందుకంటే సునామీ వస్తేనే పోతున్నాయి, ఒకదాని చేత మింగబడుతున్నాయి. అప్పుడు నీ ఆలోచనలన్నీ నీ చేత మింగబడ్డాయి, ఖాళీ కనిపించింది నీకు. అవన్నీ కూడా లేకుండా నువ్వు ఒట్టి ఖాళీని చూడగలుగుతున్నావు. అవన్నీ అక్కర్లే, మాడ మీదకి వెళ్ళి హాయిగా వెళ్ళి కలపడుకునే ఆకాశం చూడు. ఆకాశం కాదు, నక్షత్రాలు లేని ఆకాశం చూడు. నీకేం కనపడుతుంది? మబ్బులు కనపడతాయి. అవి కూడా లేకుండా చూడు కదా. నీకేం కనబడుతుందో అది ఖాళీ. ఆ ఖాళీ చూసినప్పుడు అది జ్ఞేయం. నువ్వు జ్ఞానం. నీ జ్ఞానమే జ్ఞేయంగా కనపడుతోంది. కనపడకపోతే ఆత్మనః ఆకాశ సంభూత అనే మాట రాదు. ఆత్మలో నుంచే ఆకాశం పుట్టింది. వాళ్ళు అంతే చెబుతారు. ఇంత చేసుకుంటే కానీ మనకు తెలిసి సావదు. మనకు తెలిస్తే కానీ మనకు రూఢి కాదు. ఊరికే వింటే రూఢి కాదు. ఏమ్మా, చూసే జ్ఞానమైన నీవు నశించడం లేదు. ఆ నీవు ఎన్నోసార్లు ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులుగా నామరూపక్రియలుగా దేహాలు ధరిస్తున్నావు, మరణిస్తున్నావు, జన్మిస్తున్నావు, మళ్ళీ మరణిస్తున్నావు. స్ఫురణ అయిన నీవు సత్యం, నీవు ధరించే దేహాలు మిథ్య. నీ ఆలోచనలు నీలో లయమైనట్లు నీ సంకల్పాలు వాటి వల్ల కలిగిన మిథ్యాదేహాలు నీలో లయమవుతాయి. అలా సమస్త సృష్టిని తనలో లయం చేసుకున్న దాన్నే అత్తేతి అత్తి అంటారు. ఇప్పుడు అర్థమైందా? అంటే ఏమిటి? నీకే అనుభవంలో నీకు తెలుస్తోంది. ఏం తెలిసింది? నీ లోపల వచ్చిన ఆలోచనలన్నీ నీ లోపల లయమైనవి. నా ఆలోచనలు అసలు నాకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒకప్పుడు నేను అవన్నిటిని గురించి నేనే ఆలోచించినవి నా మెమరీలో దాచుకున్నా. నేను అనుభవించాను, అది ఫీడ్ చేశాను అన్నమాట. నేను అనుభవించాను అంటే అర్థం ఏంటి? ఫీడ్ చేశాను. ఎట్లా అంటే మీకు చెప్తా వినండి. ఇవాళ నాకు మైసూర్ పాకు పెట్టాడు రా వీడు. నేనేమో తిన్నాను. చాలా బాగుందిరా మైసూర్ పాక్ వెంకటే, చాలా బాగా చేసేవారు. అమ్మ నేను చేయలేదు, వాడెవరి దగ్గర కొనుక్కొచ్చాను. సరే ఏదో వాడైనా బాగా చేశాడు, చాలా బాగుంది అంటే నేను తింటున్నప్పుడు నాకు ఒక అనుభవం ఉంది. ఈ అనుభవాన్ని నేను ఫీడ్ చేస్తున్నా నా మెమరీలోకి. అవునా కాదా? అంటే అంతకుముందు నేను ఖాళీగా ఉన్నా. నేను మైసూర్ పాకు తినంగానే కదా నాకు అనుభవం వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి నేను నా మెమరీలో దాచిపెట్టుకున్నా. ఆ దాచిపెట్టుకున్నది అట్లాగే ఉంటుంది. తిరిగి మళ్ళీ ఎప్పుడైనా ఎవడైనా ఇంకొక మైసూర్ పాకు పెడితే ఈ మైసూర్ పాకు దానిలాగా లేదు. అప్పుడు మెమరీలోంచి నేను లాక్కొస్తా దాన్ని. ఇప్పుడు ఆ మైసూర్ పాకు నేను లాక్కొచ్చేదాకా అక్కడ ఉంది కదా మెమరీలో. మైసూర్ పాకు ఎప్పుడు అయిపోయింది? దాని తాలూకు. ఇప్పుడు అర్థమైందా ఆలోచన? అట్లా నేను నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా ఆస్తి అన్నది నేను ఒకసారి దాన్ని చూడగానే ఇది నా భార్య అనేసాను. అది నా అనుభవం. మైసూర్ పాకు తినడం అది దాచిపెట్టుకున్నా లోపల. ఇది నా ఇల్లు, ఇది నా డబ్బు, నా ఆస్తి, ఇవన్నీ నేను లోపల దాచిపెట్టుకున్నా. కాబట్టి
స్మృతిలో ఏది ఉందో, స్మృతి అంటే ఏమిటి? మెమరీ. ఆ మెమరీలో ఉన్నదే నువ్వు లాక్కు రాగలవు. కానీ నా దగ్గర కంప్యూటర్ ఉంది కదా, మెమరీ లేకపోతే నన్ను రా అంటే ఏమీ రాదు. నీ మెమరీలో ఉన్నవే నీ ఆలోచనలు. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడో బిచ్చగత్తెగా ఈ 2 గుప్పెళ్లతో బియ్యం పెట్టానన్నది నా మెమరీలో దాచిపెట్టుకున్నా. నేను ఆ పని చెయ్యకపోతే నాకు ఇప్పుడు ఆలోచన రాదు. అది స్మృతి. మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. ఒరే, నువ్వు మర్చిపోవడానికి, అది మళ్ళీ రికాల్ చేసుకోవడానికి నా జ్ఞానమే కారణం. ఈ జ్ఞానం కరెంటు లాగా లోపలికి వెళ్ళి లాక్కొస్తుంది. స్మృతిని ఎవరు లాక్కొస్తారు? మెమరీలో ఉన్నదాన్ని, డేటాబేస్లో ఉన్నదాన్ని మానిటర్ మీదకి ఎవరు తీసుకొస్తారు? కరెంటు తీసుకొస్తుంది. అదే మీ కంప్యూటర్లోనే లోపల ఉన్నదాన్ని ఎవరు అందిస్తారు? కరెంటు పోగానే తీసుకురా. మెమరీలో ఉంటేనే అది బయటకు వస్తుంది. ఇప్పుడు అది ఏమైంది? అది మింగేసింది. మెమరీలో ఉన్నంత వరకు మింగలే, ఎందుకంటే అది ఉంచుకుంది. అంటే మరి ఇవన్నీ ఆలోచనలన్నీ మెమరీలో ఉన్నాయి, అవి మింగలే, అదే దాచుకుంది కాబట్టి తెస్తోంది. కొంతసేపు అయిపోయిన తర్వాత మెమరీ అయిపోతుంది, ఇంకా ఉండవు. ఎంతసేపు ఆలోచిస్తావురా? కొంతసేపు అయిన తర్వాత ఎలా ఇంకా పడుకుందాం పదా, ఈ ఆలోచనలన్నీ పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి అని నీకే విసుగు పుట్టి మానేస్తావు. అది కాదు, అవి పూర్తిగా నువ్వు మింగాలి. మింగాలంటే అర్థం ఏమిటి? అవి లేకుండా ఇప్పుడు మరి లేకుండా పోలేదు కదండి, అవన్నీ ఉన్నాయి కదా. ఎప్పుడు వాటిని లేకుండా పోగొట్టగలవు? జ్ఞానమే జ్ఞేయంగా కనబడుతోంది, జ్ఞేయము లేదు అన్నప్పుడు నీకు అది మింగుతావు. ఇప్పుడు అర్థమైందా? ఇంకంతకంటే చెప్పలేనురా, చాలా కష్టంగా ఉంది. కృష్ణుడు ఏమన్నాడంటే, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్జున, బహూని మే వ్యతీతాని, చాలా జన్మలు గడిచినాయిరా. ఎవరికి? నీకు నాకు. జన్మాని తవచ అర్జున. అర్జున, తవ నీకు, మే నాకు. మే అంటే నాకు నీకు చాలా జన్మలు గడిచినాయిరా అర్జున. నీకవి తాన్యహం వేద సర్వాణి, అవన్నీ నాకు తెలుసు. నేను ఎన్ని జన్మలు ఎత్తానో నాకు తెలుసు. నత్వం వేత్త పరంతప, నీకు అవి తెలిసి చావవురా అర్జున. నువ్వు శత్రువులను ఎంత తప్పింపజేసే అంత మునగాడివైనా నీకు నీ జన్మలు తెలియవు, నాకు తెలుసు. నువ్వు నేను ఒకటేనని చెప్పిన కృష్ణుడు నాకైతే తెలుస్తాయి, నీకైతే తెలియవు అంటున్నాడు. ఏమట్లా అంటే? ఎందుకు తెలుస్తాయి, ఎందుకు తెలియవు? చెప్పండి, ఆలోచించండి. నీ మరణ సమయంలో ఇప్పుడు నీ ఆలోచనలన్నీ ఉన్నాయి కదా, నీ మరణ సమయంలో నీ ఆలోచనలన్నీ మళ్ళీ వాసనలుగా లోపల దాక్కుంటాయి. నీ మరణ సమయంలో ఏమైనాయి? నీ ఆలోచనలన్నీ వాసనారూపంగా అయ్యి, ఎందుకంటే వాసన వృత్తి అయితే జన్మ, వృత్తి వాసన అయితే మరణం, అది రూలు. నీ మనం చచ్చిపోయినాం అనుకోరా, నీకు ఎంత ఆస్తి ఉంటే ఆ చచ్చిన వాడిని అడిగితే మనం, ఒరే నాకు కాస్త చెప్పరా, నీ పిల్లలు ఎవరు, నీ పిల్లలు ఎవరు? ఎందుకంటే వాడికి తెలియదు అంటానికి. వాడు చచ్చిన తర్వాత ఈ పిల్లమో పిల్లలు ఏడుస్తుంటారు, వాడు మరి ఇంకా అక్కడే ఉంటాడు. వాడికి నా పెళ్ళామే ఏడుస్తోంది అనే జ్ఞానం వాడికి లేదు. ఎందుకని? నా పెళ్ళామన్న ఆలోచన ఏదైతే ఉందో అది కాస్త పోయింది. ఎందుకు పోయింది అంటే ఇది కదా, దీనికి కదా సంబంధం రా. వాడికి పెళ్ళాం లేదు, పిల్లలు లేదు, దీనికి పెళ్ళాము పిల్లలు, అందుకని అవి చచ్చిపోయినాయి. అంటే ప్రతిసారి జన్మలో
నీకు అనేకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. అవన్నీ ఏమైపోతున్నాయి? నీ మరణంలో పోతున్నాయి. పోతున్నాయా అంటే అసలు పోవటంలా, అవి వాసనారూపంగా నీ దగ్గర దాచుకుంటున్నావు. మళ్ళీ కావాలంటే మళ్ళీ వస్తున్నాయి. అవి వచ్చినాయి అనడానికి మాకు రుజువు ఏమిటండి అని అడిగితే, నోటితో తింటామనేది మనకు ఎన్ని జన్మల నుంచో వచ్చిన అలవాటు. తినేది ముక్కుతో తినము, చెవితో తినము, నోటితోనే తినాలి. అవునా కదా? అందరు నోటితోనే తింటున్నాం కదా. ఎవరికన్నా ఏమన్నా అనుమానం? కళ్ళతో తింటారు కొంతమంది, నోటితో తింటారు కదా. ఇది ఒక వాసన. ఈ వాసన మళ్ళీ మనం పుట్టిన తర్వాత మళ్ళీ జన్మకు వచ్చాం. పుట్టిన బిడ్డకి ఇంకా ఎవ్వరూ ఏం చెప్పలే, ఒరే నోటితో తినాలిరా అని. వాడికి నోట్లో ఏదైనా ఇక్కడ పెట్టంగానే, తేనో ఏదో పెడతారు, పెట్టంగానే నాలుకే ఇట్లా అనాలి అని వాడికి ఎవరు చెప్పారు? ఆ వాసన మళ్ళీ వచ్చింది. అన్నీ కూడా నీ లోపల నీ వాసనలో నుంచే వచ్చినాయి. చప్పరించాలి, చప్పరిస్తే సక్ చేస్తే లోపలికి పాలు వస్తాయని వాడికి ఎవరు నేర్పించారు? ఏ యూనివర్సిటీలో ట్రైనింగ్ అయ్యొచ్చాడు? వాడికే తెలుసు. మరి నాకు తెలుసు నీకు తెలియదు అంటే వీడి వాసనలన్నీ ప్రతి జన్మలో పోతున్నాయి. అందుకని ఆ జన్మ తాలూకు బేసిక్సే వాడికి తెలుస్తున్నాయి, కానీ మిగిలినవి తెలియట్లే. నేను సైన్స్ చదువుకుని ఇప్పుడు కెమిస్ట్రీలో నేను చాలా ఎంఎస్సీ చేశాను అనుకోండి, పిహెచ్డి కూడా చేశాను. నేను కెమిస్ట్రీ చేయలేదరా, మీకు మాట చెప్తున్నాను. నేను మళ్ళీ జన్మకు వస్తే నాకు కెమిస్ట్రీ వస్తుందంటే రాదు. వాసనా జ్ఞానం మాత్రమే నాకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ జన్మలో నేను చేసిన ఆస్తి పాస్తులు ఎట్లా రావో, గత జన్మలో ఈ ఇల్లు నాదిరా, ఈ జన్మలో కూడా ఇది నాదేనని నేను వచ్చాను, గుర్తుపట్టాను, నాకు ప్రీవియస్ మెమరీ ఉంది, నాకు ఆ ఇల్లు ఇచ్చేయంటే ఇస్తారా? ఇవ్వరు కదా. వాసనలన్నీ వాసనారూపంగా మళ్ళీ మళ్ళీ జన్మలకు వస్తాయి. కాబట్టి ఈ జన్మలో ఏం చేశావో అర్జున నీకు అవి తెలియవురా. మరి నీకెట్లా తెలుసయ్యా నాయన అని అడిగితే, నేను ఆ వాసనలన్నీ కాల్చుకోలేదురా. ఎందుకంటే నేను వాసనలని ఏం చేశానంటే మిథ్యగా మార్చాను. ఎట్లా మార్చావు? జ్ఞానం వల్ల జ్ఞేయం తయారవుతుంది అని వాటినన్నిటినీ జ్ఞేయంగా కన్వర్ట్ చేశాను. జ్ఞేయంగా కన్వర్ట్ చేసిన తర్వాత నేను నా జ్ఞానమే అది ఏం చెప్పుకున్నా, నా జ్ఞానం ఎప్పటికీ ఉంటుంది. అందుకని నా మెమరీలో నా జన్మలన్నీ నాకు తెలుసు అర్జున, నీకు తెలియదు. భగవద్గీత ఈ శ్లోకం, బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున, నీకు నాకు చాలా జన్మలు గడిచినాయి. తాన్యహం వేద, నాకు తెలుసు. సర్వాణి నత్వం వేత్త పరంతప, నీకు ఒక్క జన్మ కూడా నీకు తెలియదు. ప్రీవియస్ జన్మ ఏమిట్రా అంటే నీకు తెలియదు. అర్థమైందా? స్మృతిలో నువ్వు పెట్టుకోలేవు. ఎందుకంటే ఒక్కొక్క రోజు నువ్వు ఒక రోజు గడిచిందనుకో, రోజు గడిస్తే మనం ఏం చేస్తాం? నిద్రపోయి లేస్తాం. ఒకసారి నిద్రపోయి లేచావంటే ఒక జన్మ అయిపోయినట్టే. అంటే నిన్నటిది లేవు కదా, ఇవాళ అణువులు కొత్తవి వచ్చినాయి, మొత్తం మనం కొత్త వాళ్ళం. కానీ నేను అనేవాడు పాతవాడు. అందుకని వాడు మళ్ళీ ఈ కొత్త దేహాన్ని కూడా నాది అని పెట్టుకుంటున్నాడు. సెల్స్ అన్నీ కాలిపోతున్నాయి కదరా, మళ్ళీ కొత్త సెల్స్ పుడుతున్నాయి కదా. కాబట్టి నిన్నవాడివి నువ్వు వాడివి కాదు. కాబట్టి నిన్నదొక జన్మ, అవన్నీ చచ్చిపోయి మళ్ళీ ఇవాళది ఇంకొక జన్మ. నీకట్లా ఎన్ని జన్మలో గడిచినాయి. అట్లా గడిచి అది జన్మ ఇదొక జన్మ అంటానికి ఏమిటండి అంటే, ప్రీవియస్ జన్మ ఎట్లా నీకు అర్థం కాదు. ప్రీవియస్ జన్మలో నువ్వేం చేసావో నీకు తెలియదు. ఒక నెల రోజుల నాడు నువ్వేం తిన్నావో ఏం కట్టుకున్నావో నాకు చెప్పరా, అట్లా నీకు తెలియదు. అర్థమైందా? 4 రోజుల నాడు, నెలక్కర్లే, 4 రోజుల నాడు నువ్వు ఏ బట్టలు కట్టుకున్నావు, ఎవరితో కలిసావు, ఏం మాట్లాడావు, ఏం సంపాదించావు తెలుసు. అమ్మో,
ఆలోచించు, రేపు చెప్తానారా. అందుకని అర్జున, నువ్వెంత గొప్పవాడివైనా, ఎంత తప్పించే శత్రువుల్ని పరంతప అన్నాడు. శత్రువులు అర్జునుడు అట్టి అక్కడ ఉంచున్నాడంటే అమ్మో వీడిని మనం గెలవలేమని ముందే పారిపోతారు. ఎట్లా పారిపోతారు అంటే, కళ్ళాపి నీళ్లు చల్లి మనం బాగా పేడ కలిపి నీళ్లు చల్లాం వాటి ముందర, అదెంత బురద బురదగా ఉంది. సూర్యప్రకాశం రాగానే తెల్లవారుజామునే చల్లుతాం కదా, తర్వాత కదా సూర్యుడు వస్తాడు. కానీ ఇప్పుడు సూర్యుడు వచ్చాక మనం చల్లుకుంటాం కదా, ఎందుకంటే వాడి మొహానే పేడ నీళ్లు చల్లినట్లు అర్థం. అది సూర్యుడు వచ్చాక చల్లుతున్నావంటే అర్థం ఏమిటో తెలుసునా, నీకే చల్లుతున్నారా, బాగా పుణ్యం వస్తుంది కదా. మనం అన్నీ అట్టాడి పెదవ పనులన్నీ చేసేది నువ్వు మళ్ళీ ఏమంటాం, నేనేం చేయలేదబ్బా, పాపమే చేయలేదు, అన్నీ మంచి పనులే చేశాను, నాకు ఎందుకో ఇట్లా కష్టాలు పెడుతున్నాడు దేవుడు, వాడికి ఏం బుద్ధి లేదు. నువ్వు ఇట్టాడి పని ఎన్నో చేశావు. సూర్యకిరణాలు రాగానే, సూర్యుడు రాగానే ఆ పేడ అదంతా ఎట్లా అయితే ఆవిరైపోతుందో కదా, అంటే వాళ్ళు అడగకుండానే పారిపోతాయి. ఏవి? ఆ నీళ్లు, ఆ బురద, ఆ రొచ్చు అంతా కూడా ఆవిరైపోతాయి. అట్లా అర్జునుడు వచ్చి నుంచోగానే ఆ శత్రువులందరూ అట్లా అయిపోతారు. పరంతప అంటే అది అర్థమైందా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశీ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఆయన రెండోది అర్థమైంది కదా. కాబట్టి రెండు అయిపోయినాయి, ఇంకా అతతి ఉంది మూడోది. దాని కథ ఈ మూడు మీకు సరిపోవాలి. మీరే అహం బ్రహ్మాస్మి అనుకోవడానికి, నేనే పరమాత్మని అని ఊరికే అహం బ్రహ్మాస్మి అని నోటితో అంటే కాదు. నీకు ఇది సరిపోతేనే నువ్వు బ్రహ్మవని నీకు రూఢి అవుతుంది, లేకపోతే కాదు. ఏంట్రా?